ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి దీన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దామమ్మా. నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవునమ్మా. మా లావణ్య. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో 2 ఆస్పెక్ట్స్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటమ్మా, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లోకి వచ్చే ఒక ఆస్పెక్ట్ అమ్మా. ఓకే ఓకే సార్. నార్మల్ గా మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందమ్మా, ఒక ప్రాజెక్ట్ మనకి మన దగ్గరికి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 10 crores ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంట. ఓకే, ఈ 10 crores ఎందులో ఇన్వెస్ట్ చేయాలంట, ఒక ఫిక్స్డ్ అసెట్స్ 8 crores, కరెంట్ అసెట్స్ 2 crores ఇలా మనం ఇన్వెస్ట్ చేయాలంటమ్మా. అంటే ఏదైనప్పుడు మనం ఏం చేస్తాం అనుకున్నామమ్మా, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ని ట్రాన్సాక్షన్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకునే ముందు తీసుకోవడానికి మనం ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఇప్పుడు అలాంటప్పుడు ఒక ప్రాజెక్ట్ లో నేను 10 crores ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఈ 10 crores లో ఫిక్స్డ్ అసెట్స్ 8 crores, కరెంట్ అసెట్స్ 2 crores. నేను ఇలా కనుక ఇన్వెస్ట్ చేస్తే నేను పెట్టిన డబ్బుల మీద నాకు ఎంత రిటర్న్ వస్తుందంటమ్మా, ఇక్కడ 20% రిటర్న్ వస్తుందంట. ఓకే, సో ఈ 20% రిటర్న్ అంటే ఏంటంటేనమ్మా, టోటల్ గా నాకు వచ్చిన రెవెన్యూలోంచి కాస్ట్లు మనం మైనస్ చేసేస్తే, ఈ కాస్ట్ లోంచి అదర్ దాన్ క్యాపిటల్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ కాకుండా ఇంకా కాస్ట్లు ఏముంటాయమ్మా. ఇప్పుడు మనకి రెవెన్యూ అనేది సేల్స్ అనుకుంటే ఇందులో మనకి కాస్ట్లు అనేవి అదర్ దాన్ క్యాపిటల్ కాస్ట్ అంటే ఏమొస్తుంది, పర్చేజెస్, సాలరీస్, అదర్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వస్తాయి కదమ్మా. సో అవన్నీ తీసేసి ఎక్సెప్ట్ క్యాపిటల్ కాస్ట్ తీసుకోకుండా మనం చూస్తే కనుక మనకు వచ్చే రెవెన్యూ రిటర్న్ ఎంత అంటమ్మా, రిటర్న్ 20% రిటర్న్ వస్తుందంట. ఓకే సార్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది చెప్పమ్మా, వెదర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయమంటావా, రిజెక్ట్ చేయమంటావా? యాక్సెప్ట్ చేయొచ్చు సార్. ఏదమ్మా, యాక్సెప్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే అదర్ దాన్ క్యాపిటల్ కాస్ట్ కాకుండా మిగతా కాస్ట్ అన్ని తీసేస్తే టోటల్ గా మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 20% వస్తుంది. కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు అని అంటున్నాం, అంతేనా? రైట్. సో అదే మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడర్స్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 25% అంట. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద హౌ మచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, 25% దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, whether to accept the project or reject the project. రిజెక్ట్ సార్. ఏదమ్మా, రిజెక్ట్ చేయాలి సార్. మరి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనేది డైరెక్ట్ గా మనకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తో మనం చెప్పగలమా? లేదు సార్. సో దాన్ని దేంతో కంపేర్ చేయాలి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తో. సో మనకి అయ్యే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం జనరల్ గా P&L లో మనం ఏం చేస్తాం అంటేనమ్మా, మొత్తం P&L లో ఏమేస్తారంటే సేల్స్ అని చెప్పేసి ఇటువైపు సేల్స్ వేస్తారు, ఇటువైపు ఏమో పర్చేజెస్ అని చెప్పేసి పర్చేజెస్ వేస్తారు, కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అదర్ మెయింటెనెన్స్ కాస్ట్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తారమ్మా. అలాగే మనకి క్యాపిటల్ ప్రొవైడర్స్ యొక్క కాస్ట్ అంటే ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్ కాస్ట్ అనుకోమ్మా, ఇంట్రెస్ట్ ఇలా మనకి క్లెయిమ్ చేస్తారమ్మా ఎక్స్పెండిచర్ కింద. వీఆర్ నాట్ డీలింగ్ అబౌట్ ద P&L.
దయచేసి P&L ని దృష్టిలో పెట్టుకోకండి. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ మనం టోటల్ గా ఒక ప్రాజెక్ట్ ని తీసుకునేటప్పుడు అందులో అదర్ దాన్ క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ అమ్మా, క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎవరు ఉంటారమ్మా? ఈ 10 కోట్లు క్యాపిటల్ అనేది నేను తీసుకొచ్చాను. ఈ 10 కోట్ల క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకురావచ్చమ్మా? ఈక్విటీ నుంచి అదే షేర్ హోల్డర్స్ తీసుకురావచ్చు, షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్ నుంచి తీసుకురావచ్చు, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసి తీసుకురావచ్చు కదా అమ్మా. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసి తీసుకురావచ్చు. తర్వాత డిబెంచర్స్ ఇష్యూ చేసి తీసుకురావచ్చు. బ్యాంక్ టర్మ్ లోన్స్ తీసుకోవచ్చు. అవును కదమ్మా. ఇలా వేరియస్ సోర్సెస్ అనేవి మనకి ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా బోల్డ్ అని ఉంటాయి. బాండ్స్ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే మనకి ప్రైవేట్ గా ఇప్పుడు మనం ప్రైవేట్ స్టేక్ అనేది అక్వైర్ చేయొచ్చు బై ప్లెడ్జింగ్ మార్టగేజ్ లాంటివి చేసి మనం లోన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇలా ఇంకా బోల్డ్ అండ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయమ్మా. కానీ పాపులర్ గా ఉండే ఆప్షన్స్ అయితే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, టర్మ్ లోన్స్. వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే 10 crores అనేది ప్రొక్యూర్ చేస్తాం. ఈ 10 crores ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు వచ్చే రిటర్న్ అని చెప్తున్నాడు. అదర్ దాన్ క్యాపిటల్ కాస్ట్ ఎంత వస్తుందంటే ఎంత మిగులుతుంది నీకు అంటే 20%. ఈ 20% ని ఎవరు పంచుకోవాలి? ఈ క్యాపిటల్ ప్రొవైడర్స్ అందరూ కూడా పంచుకోవాలి. అంతే కదమ్మా. సో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కింద. ఇప్పుడు వీళ్ళ కాస్ట్లు అనేవి మనకి ఎలా తెలుస్తాయమ్మా? ఇప్పుడు ఒకవేళ వీళ్ళ కాస్ట్లు కనుక మనకు తెలిసినాయి అనుకో, వీళ్ళ కాస్ట్లు కనుక మనం కాస్ట్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్, ఇక్కడ క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్కలా ఉంటుందా? అందరికీ కలిపి ఒకేలా ఉంటుందమ్మా కాస్ట్? డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది? ఈక్విటీ హోల్డర్స్ రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ రిటర్న్ ఏముంటది? ఎక్కువ ఉంటది. అంతే కదా. మరి డిబెంచర్ హోల్డర్స్ రిస్క్ తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ రిటర్న్ ఎంత ఉంటది? తక్కువ ఉంటుంది సార్. టర్మ్ లోన్ లో తక్కువ ఉంటుంది సార్. సో అలాంటప్పుడు వీళ్ళకి తక్కువ వెళ్ళాలి, వీళ్ళకి ఈక్విటీ హోల్డర్స్ కి ఎక్కువ రిటర్న్ వెళ్ళాలి. అలాంటప్పుడు వీళ్ళకి వచ్చే 10 కోట్లు వీడు సపోజ్ టర్మ్ లోన్ లో వీడు 5 కోట్లు ఇచ్చాడమ్మా. వీడు 5 కోట్లు ఇచ్చింది, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒక 5 కోట్లు ఇచ్చారు. వీడికి వెళ్ళే రిటర్న్ ఒకలాగే ఉంటుందా? ఉండదు సార్. సో కాబట్టి మనకి ఈ 20% ని ఈక్వల్ గా షేర్ చేయడం కుదురుతుందా? అవ్వదు సార్. సో వాళ్ళ కాస్ట్ ని మనం సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ ఓవరాల్ కాస్ట్ మొత్తం అంతా క్యాపిటల్ యొక్క కాస్ట్ 10 కోట్ల రూపాయల యొక్క కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగామనుకోమ్మా, మొత్తం 10 కోట్ల రూపాయలకి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయగలిగితే గనక ఈ 15% అనే ఒక అమౌంట్ అరైవ్ అవ్వగలిగితే గనక ఓకే సార్, అప్పుడు మనం ఏం చేయొచ్చు? వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు సార్. అంటే ఒక ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే డెసిషన్ తీసుకోవాలంటే వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్? ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, అర్థమైందమ్మా? సార్ రైట్. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ టోటల్ కాస్ట్ ని అంటే 10 కోట్లు ఎలాగైతే ప్రొక్యూర్ చేసామో 10 కోట్ల కాస్ట్ ని మనం ఒక పర్సెంటేజ్ రూపంలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ రూపంలో మనం ఎలా అరైవ్ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ దీనికంటే ముందు మనం ఏం చేయాలంట? ఈచ్ క్యాపిటల్ యొక్క కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా. ఈక్విటీకి సంబంధించిన కాస్ట్ ఎంత, తర్వాత ప్రిఫరెన్స్ కి సంబంధించిన కాస్ట్ ఎంత, డిబెంచర్స్ కి సంబంధించిన కాస్ట్ ఎంత, టర్మ్ లోన్ కి సంబంధించిన కాస్ట్ ఎంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సపోజ్ ఈక్విటీ హోల్డర్ 20% అన్నాడు, ప్రిఫరెన్స్ హోల్డర్ 15% అన్నాడు, తర్వాత డిబెంచర్ హోల్డర్ ఎంత అన్నాడు? ఒక 10% అన్నాడు, టర్మ్ లోన్ 8% అన్నాడు. ఇలా మనకి ఆప్షన్స్ అనేవి వాళ్ళ కాస్ట్ చెప్పారనుకోమ్మా. ఓకే సార్. సో ఇప్పుడు మనం ప్రతి చోట నుంచి ఒక 5 crores చొప్పున టోటల్ 20 crores ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ప్రతి చోట నుంచి ఒక 5 crores చొప్పున మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం అనుకోమ్మా. ప్రతి సోర్స్ నుంచి 4 సోర్సెస్ ఉన్నాయి. ఈచ్ సోర్స్ నుంచి 5 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నానంటే నేను. ఓకే సార్. సో ఇప్పుడు ఓవరాల్ కాస్ట్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం?
ఈ 5 కోట్లకి నాకైన కాస్ట్ ఎంత అని చెప్పేసి చూస్తాం. Yes, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 20 crores. అంతేనా? Yes, sir. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో ఈ ప్రపోర్షన్ ఎంత? ఈ ప్రపోర్షన్ ఎంత? 0.25. ఇది 0.25, ఇది 0.25, ఇది 0.25. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. ఈచ్ సోర్స్ యొక్క కాస్ట్ ఎంత? కాస్ట్ ఆల్రెడీ మనకు చెప్పాడు. ఓకే, 20%, 15%, 10%, 8% చెప్పిన. Yes, sir. సో ఇప్పుడు ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ వేసాం అనుకోమ్మా. Okay, sir. ఎంత అవుతుంది? 0.25 ఇంటూ 20%. అంటే 0.05 అంటే 5%. Yes, sir. నెక్స్ట్ 0.25 ఇంటూ 15% అంటే 0.0375. అలాగే 0.25 ఇంటూ 10 అంటే 10%. 0.025. 0.025. అలాగే 0.25 ఇంటూ 8% అంటే 0.02. ఓకే, టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 0.005 ప్లస్ 0.0375 ప్లస్ 0.025 ప్లస్ 0.02 అంటే ఎంత? 0.1325. ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు? పర్సెంటేజ్ రూపంలో మెన్షన్ చేయాలంటే 13.25%. Yes, sir. అంతేనమ్మా? Yes, sir. సో సార్ ఏంటి సార్ ఇలా చేశారు అని చెప్పేసానంటే గనక ఈ ప్రపోర్షన్స్ ని మనం ఏమని పిలుస్తాం అంటే గనక we will call it as weights అమ్మా. Weights. ఏమంటారమ్మా? Weights. ఓకే, సో ఇక్కడ మనం చేసింది ఏంటి సార్ అని చెప్పేసానంటే it will be called as weighted average. ఏం క్యాలిక్యులేషన్ అంటారమ్మా? వెయిటెడ్ యావరేజ్. అర్థమైందా? Yes, sir. సార్ దీన్ని ఎలాగే కంపల్సరీ క్యాలిక్యులేట్ చేయాలా? అవసరం లేదమ్మా. 5 కోట్ల మీద 20% మీద చొప్పున నీకు కాస్ట్ ఎంత అవుతుంది చెప్పమ్మా? 5 crores మీద 20% చొప్పున నీకు కాస్ట్ ఎంత అవుతుంది ఇయర్ కి పర్ యానం? 1 crore. 1 crore. నువ్వు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ ఇప్పుడు పే చేయాల్సిన అమౌంట్ ఎంత? వీళ్ళకి రిటర్న్ 1 crore. ఇక్కడ 15% అంటే 5 crores మీద 15% అంటే 0.75 crore. అంతే కదమ్మా? Yes, sir. 10% అంటే ఇక్కడ 0.5 crore. ఇక్కడ 0.4 crore. టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 1.84 crore. 1.84 crore. Oh, 1 point ka 2 points. ఎంతమ్మా? 2.65 crore. 7. అంతేనా? 2.65 అన్నా? Yes, sir. ఓకే, 2.65 crore అయిందమ్మా. 2.65 crore ఎంతకి? 20 crores కి. అయితే పర్సంటేజ్ ఎంత? ఇది 20 crores ఇన్వెస్ట్మెంట్ కి నేను ఎంత పే చేస్తున్నావు? 2.65 crores పే చేస్తున్నావు అంటే పర్సంటేజ్ ఎంతమ్మా? 13.25, sir. 13.25%. ఓకే, అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది నథింగ్ బట్ ఏంటమ్మా? మనకి అయిన కాస్ట్ ని, ఓవరాల్ కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. సో కాస్ట్ ని ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో కే అని రిప్రజెంట్ చేస్తామమ్మా. Yes, sir. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, KO అంటారమ్మా. Okay, sir. సో ఇది నథింగ్ బట్ మనకైన కాస్ట్ ని టోటల్ కి మనం రిప్రజెంట్ చేస్తే గనక టోటల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వల్ల అయిన కాస్ట్ ని మనం 20 crores కి అట్రిబ్యూట్ చేస్తే గనక వచ్చిన పర్సంటేజ్ ఏంటి? 13.25%.
సో దీన్నే మనం వెయిట్స్ ద్వారా ఇప్పుడు టోటల్ క్యాపిటల్ లో ఈ క్యాపిటల్ యొక్క ఈక్విటీ క్యాపిటల్ అంతా ప్రిఫరెన్స్ యొక్క వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసుకునే వెయిట్స్ ఇంటూ కాస్ట్ ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ మనం వేసుకుంటే అప్పుడు కూడా మనకు వచ్చింది ఏంటి, మనకి అయిన కాస్ట్ ఏనమ్మా. ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఓవరాల్ కాస్ట్ అంటే 20 crores కి ఎంత 2.65 crores. దాన్ని పర్సెంటేజ్ రూపంలో రిప్రజెంట్ చేస్తే 13.25 crores అమ్మా. అర్థమైందా? సో ఇక్కడ ఈ వెయిట్స్ ప్రకారం మనం అసైన్ చేసిన ఇలా ఓవరాల్ కాస్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన మనకు వచ్చేదాన్ని ఏమంటారు, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఏంటమ్మా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంట, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాజెక్ట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ చేయాలని తీసుకోవాలంటే కనుక ఫస్ట్ స్టెప్ వాట్ వి నీడ్ టు క్యాలిక్యులేట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. హౌ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? we simply calculate weighted average cost of capital, WACC అంటారమ్మా. ఏం చేస్తాం, WACC క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే సార్. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి క్యాలిక్యులేట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బిఫోర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, బిఫోర్ కాస్ట్ టు ద క్యాపిటల్. అర్థమైందా? అంటే మనకు వచ్చే రిటర్న్ ని దేంట్లో బిఫోర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్. థర్డ్ స్టెప్ ఏంటిది, కంపేర్. ఏంటిది, స్టెప్ 1 అండ్ స్టెప్ 2. స్టెప్ 1 ని స్టెప్ 2 ని కంపేర్ చేస్తే రిటర్న్ అనేది ఎక్కువ ఉంది అనుకోమ్మా. ఇఫ్ స్టెప్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ స్టెప్ 2 ఏం చేస్తావు, కాస్ట్ ఎక్కువ ఉంది నీకు వచ్చే రిటర్న్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంది, అదర్ దాన్ క్యాపిటల్ ప్రొవైడర్స్ కి ఇచ్చే వాల్యూ కంటే మిగిలినంతా చూస్తే క్యాపిటల్ ప్రొవైడర్స్ కి మనం పే చేయకుండా మనకు వచ్చే రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు వచ్చే రిటర్న్ కంటే మనకయ్యే కాస్ట్ ఎక్కువ ఉందంట, క్యాపిటల్ ప్రొవైడర్స్ కి ఇచ్చే కాస్ట్ ఎక్కువ ఉందంట. అలాంటప్పుడు ఏం చేస్తామమ్మా, రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ డెసిషన్. ఓకే, రిజెక్ట్ ప్రాజెక్ట్. స్టెప్ 1 వాల్యూ ఇస్ లెస్ దాన్ స్టెప్ 2 యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తామమ్మా. ఇఫ్ స్టెప్ 1 వాల్యూ ఈక్వల్స్ టు స్టెప్ 2, స్టెప్ 1 వాల్యూ ఈక్వల్స్ టు స్టెప్ 2 అంటే అప్పుడు యాక్సెప్ట్ చేసినా నో రిజల్ట్ ఉండదు కాబట్టి రిజెక్ట్ చేస్తాం. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అమ్మా. ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ కాస్ట్ టు ద క్యాపిటల్ లో మొత్తం అందరి కాస్ట్లు ఉన్నాయి కదా. మొత్తం అందరి కాస్ట్లని మొత్తం అందరి కాస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ హోల్డర్స్, డిబెంచర్స్, టర్మ్ లోన్స్ మనం ఎలాగైతే ప్రొక్యూర్ చేసాం వాళ్ళందరికీ పే చేసే కాస్ట్లు అన్ని ఎందులో ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో ఉన్నాయి. సో వాళ్ళ ఎక్స్పెక్టెడ్ కాస్ట్లు అన్ని కూడా అంటే కంపెనీ కాస్ట్ అవుతుంది, వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అవుతుందమ్మా. వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిటర్నే మనకి కాస్ట్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేవి వాళ్ళకి అంతా కూడా మన ప్రాజెక్ట్ అనేది మీట్ అవుతుందా, మీట్ అవ్వట్లేదా? అవుతుంది సార్. మొత్తం అందరు ఇప్పుడు ఈక్విటీ హోల్డర్ దగ్గరికి వెళ్ళాను, నీకు ఎంత కావాలంటే నా వాడు ఎక్స్పెక్టేషన్ చెప్పాడు, వాడు ఎక్స్పెక్టేషన్ తీసుకున్నాను. ప్రిఫరెన్స్ హోల్డర్ దగ్గరికి వెళ్ళాను, వాడు ఎక్స్పెక్టేషన్ చెప్పాడు. టర్మ్ లోన్ కి వెళ్ళాను, వాడు ఎక్స్పెక్టేషన్ చెప్పాడు. డిబెంచర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళాను, వాడు ఎక్స్పెక్టేషన్ చెప్పాడు. ఇదంతటిని కలిపి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటున్నాను నేను. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి నేను పిలుస్తున్నాను. ఇప్పుడు ఈ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక మనం ఎర్న్ చేస్తే వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోతున్నాం కదా. అవుతున్నాం సార్. అవుతున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేస్తాం సార్. యాక్సెప్ట్ చేయొచ్చు కదా సార్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ రావట్లేదు కాబట్టి కావాలంటే ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు సార్. సో ఇది చాయిస్ అమ్మా. ఇలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు, ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఎప్పుడు వేర్ స్టెప్ 1 వాల్యూ ఇస్ ఈక్వల్ టు స్టెప్ 2 వాల్యూ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇస్ ఈక్వల్స్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బిఫోర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే సార్. అర్థమైందమ్మా? సార్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అర్థమైందా?
ఎస్ సార్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తెలిస్తే మనం ఏం చెప్పొచ్చు, డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే డెసిషన్ మేకింగ్ రావాలి అంటే గనక వాట్ నీడ్స్ టు బి నోన్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనకి తెలియాలి. ఎస్ సార్. సో ఇక్కడ క్యాపిటల్ అంటే ఏంటి, నార్మల్ గా క్యాపిటల్ అంటే అకౌంట్స్ లో మీరు ఏమనుకుంటారు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనుకుంటారు, సార్. అంతేనా? కానీ ఇక్కడ కాదు సార్. క్యాపిటల్ అంటే ఇక్కడ ఏంటి, మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ మొత్తం వాళ్ళకి అప్లికేషన్స్ మొత్తం అన్ని సార్. అంటే మనకి ఏదైతే సోర్సెస్ వచ్చాయో ఆ సోర్సెస్ అన్నిటిని కలిపి మనం క్యాపిటల్ అని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. కాస్ట్ Yes, sir. ఆఫ్ క్యాపిటల్ అంటే నాట్ ఓన్లీ ఈక్విటీ, క్యాపిటల్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ Yes, sir. ఈక్విటీ, మొత్తం క్యాపిటల్ ప్రొవైడర్స్ అందరినీ కలిపి మనం మాట్లాడతాం. ఎస్ సార్. అందులో ఈక్విటీ హోల్డర్స్ ఉంటారు, ప్రిఫరెన్స్ హోల్డర్స్ ఉంటారు, డిబెంచర్ హోల్డర్స్ ఉంటారు, టర్మ్ లోన్ హోల్డర్స్, టర్మ్ లోన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, బ్యాంక్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళందరూ క్యాపిటల్ ప్రొవైడర్స్ లోకి వస్తారమ్మా. ఎస్ సార్. So capital here means not only equity capital, it is overall capital providers will be considered as capital. Their cost will be called as cost of capital. Their cost of capital will be calculated hereinafter as weighted average cost of capital. ఓకే సార్. సో మనకి ఈ డెసిషన్ మేకింగ్ కావాలంటే కనుక మనం అల్టిమేట్ గా ఈ చాప్టర్ నుంచి ఏం నేర్చుకోబోతున్నాం అమ్మా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సార్. how to calculate weighted average cost of capital. అర్థమవుతుందా? ఎస్ సార్. సో మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటిది, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అర్థమైందా? ఎస్ సార్. What is weighted average cost of capital? It is overall cost of capital. Here capital means అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్న జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నాను అంతే. క్యాపిటల్ మీన్స్ ఏంటి, ఆల్ క్యాపిటల్ ప్రొవైడర్స్, ఆల్ క్యాపిటల్ ప్రొవైడర్స్ అంటే ఎవరు ఉంటారు, ఈక్విటీ వాళ్ళు ఉంటారు, ప్రిఫరెన్స్ వాళ్ళు ఉంటారు, డిబెంచర్స్ వాళ్ళు ఉంటారు, టర్మ్ లోన్స్ వాళ్ళు ఉంటారు, బాండ్స్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ వస్తారమ్మా. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సోర్స్ యొక్క కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని ఓవరాల్ వాల్యూ అనేది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే సార్. ఇక్కడ మనం ఇందాక మనం చూసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సోర్స్ తెలిసి దాని ప్రపోర్షన్స్ తెలిస్తే మనం ఏం కనుక్కోగలిగామమ్మా, సింపుల్ గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక్కోగలిగాం కదా, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఎస్ సార్. సో మరి ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనకి రావాలి అంటే మనకి ఏమేం తెలియాలి, 2 ఆస్పెక్ట్స్ తెలియాలి. ఒకటేంటి, ప్రపోర్షన్స్. మనకేం కావాలి, క్యాపిటల్ ప్రపోర్షన్స్, అంతేనా? ఎస్ సార్. దాంతో పాటుగా ఏం కావాలి, ఇండివిజువల్ కాస్ట్, సోర్సెస్ యొక్క కాస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సోర్సెస్ యొక్క కాస్ట్లు మనకు కావాలమ్మా. ఎస్ సార్. ఈ కాస్ట్లు ఏ టర్మ్స్ లో కావాలి, పెర్ యానం టర్మ్స్ లో కావాలి మనకి. ఎస్ సార్. ఎన్ని ఏ టర్మ్స్ లో కావాలమ్మా, పెర్ యానం టర్మ్స్ లో కావాలి మనకి. ఎస్ సార్. అంతే కదా, ఇంట్రెస్ట్ అనేది ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే కనుక ఏం కావాలి, పెర్ యానం టర్మ్స్ లో కావాలి. ఆ పెర్ యానం టర్మ్స్ లో వచ్చిన దాన్ని ప్రపోర్షన్ ఈ వెయిట్స్ తో మనం వెయిట్స్ కావాలి కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత సమ్మేషన్ ఆఫ్ ది ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దీన్నే కావాలంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఈ టోటల్ క్యాపిటల్ యొక్క కాస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ కాస్ట్ ని టోటల్ చేసి కాస్ట్ డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ వేసుకున్నాం అనుకో, అప్పుడు కూడా వచ్చేది ఏంటి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది వస్తుంది. ఎలాగన్నా చేసుకోవచ్చు. కానీ మనం ఈజీగా అంటే ప్రతి ప్రాబ్లం కి అప్లికబుల్ అంటే ప్రతి ఎలాంటి సమ్ ఇచ్చినా సరే మనం చేసే విధంగా ఉండాలి. కాబట్టి అలా చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే కమ్మా, ఇక్కడ ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ప్రపోర్షన్స్ ఇక్కడ కాస్ట్లు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అమ్మా. ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అనేది మనం ఫాలో అయ్యే మెథడాలజీ.
ఫర్ క్యాలిక్యులేటింగ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే సార్. సో ఒక్కొక్కసారి ఈ క్యాపిటల్ ఇవ్వడమ్మా, క్యాపిటల్ ఎంత అని చెప్పి ఇవ్వడు, డైరెక్ట్ గా ఏం చేస్తాడు, ప్రపోర్షన్స్ ఇచ్చేస్తాడు, వెయిట్స్ ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు మనం సింపుల్ గా ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అనేది మనం చేసుకోవచ్చమ్మా. ఓకే సార్. సో అలా ఒకవేళ ప్రపోర్షన్స్ ఇవ్వకపోతే క్యాపిటల్ ఇచ్చాడు, ప్రపోర్షన్స్ ఇవ్వలేదు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా ప్రపోర్షన్స్. ఎస్ సార్. సో ఆ ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రపోర్షన్ ఇంటూ కాస్ట్ అనే మెథడాలజీకి మనం వెళ్తామంట. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క సోర్స్ యొక్క క్యాపిటల్ గురించి, కాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దామమ్మా. హౌ టు క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఇండివిజువల్ కాస్ట్. ఒక్కొక్క ఇండివిజువల్ కాస్ట్, ఇండివిజువల్ సోర్స్ యొక్క కాస్ట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్. మనం కాస్ట్ ని ఈ చాప్టర్ లో ఏమని రిప్రజెంట్ చేస్తాం అనుకున్నామమ్మా? కాస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాం? ఏమని డినోట్ చేస్తాం? ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కే. మా అర్థమైందా? సార్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమన్నానమ్మా? కేఓ అన్నాను. ఎస్ సార్. మరి కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఏమంటాను? కేడి. ఏమన్నాలమ్మా? కేడి. కేడి. రైట్, వెరీ గుడ్. సో first we are going to calculate cost of debentures KD. Okay, right. So overall cost of capital KO కాబట్టి cost of debentures అనేది KD అయింది. వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పమ్మా, నార్మల్ గా డిబెంచర్ హోల్డర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ ఏనా? ఇంట్రెస్ట్ ఏనా? ఎస్ సార్. ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ ఒక డిబెంచర్ హోల్డర్ నాకు 10 lakhs డిబెంచర్, నేను 10 lakhs డిబెంచర్స్ రేస్ చేశానమ్మా. 10 lakhs వర్త్ ఆఫ్ రూపీస్ 10 lakhs డిబెంచర్స్ రేస్ చేస్తే వాడు, మనం ప్రతి డిబెంచర్ హోల్డర్ తో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం కదమ్మా. ఎస్ సార్. కాంట్రాక్ట్ లోకి, లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం కదా. 20 years 10 years వాళ్ళు రీపే చేస్తామని చెప్పేసి అని. ఎస్ సార్. అమ్మా రీపే చేయాలా, ఖచ్చితంగా చేయగలదా? చెయ్యాలి సార్. డిబెంచర్స్ ఖచ్చితంగా రీపే చేయాలా? చెయ్యాలి సార్. డిబెంచర్స్ లో 2 రకాలు ఉంటాయని నేను ఎక్కడ విన్నట్టు మాకు గుర్తమ్మా నాకు. రిడీమబుల్, రిడీమబుల్ అండ్ ఇర్రిడీమబుల్. నేను విన్నది తప్ప, నువ్వు అన్నది తప్ప? నేను అన్నదే తప్పు సార్. నేనే తప్పు చెప్పాను సార్. ఓకే, అంటే నేను విన్నది కరెక్ట్ అన్నమాట. 2 రకాలు ఉంటాయి, రిడీమబుల్, ఇర్రిడీమబుల్. రిడీమబుల్ అంటే తిరిగి రీపే చేస్తారు, ఇర్రిడీమబుల్ అంటే రీపేమెంట్ అనేది ఉండదు. ఎస్ సార్. అంటే వాళ్ళకి జస్ట్ ఏం పే చేస్తాం? ఇంట్రెస్ట్ మాత్రం పే చేస్తాం. ఎస్ సార్. బట్ వీళ్ళతో అగ్రిమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదమ్మా. ఉంటుంది సార్. సో అగ్రిమెంట్ లో మనం ఎంటర్ అవుతాం, ఎంటర్ అయినప్పుడే మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఇచ్చే రిటర్న్ అనేది స్పెసిఫై చేసేస్తాం. ఎస్ సార్. ఓకే, సో సపోజ్ నేను 8% పే చేస్తాను అని చెప్పేసి చెప్పానమ్మా. ఎస్ సార్. 8% కి అగ్రీ ఉన్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు, 8% రిటర్న్ చాలు నాకు అనుకున్న ప్రతి ఒక్కడు నా దగ్గర నుంచి ఏం చేస్తాడు, డిబెంచర్స్ కొనుక్కుంటాడు కదమ్మా. ఎస్ సార్. సో అలా డిబెంచర్స్ కొనుక్కున్నాడంట నా దగ్గర నుంచి. నేను 8% కి ఇస్తానంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇర్రిడీమబుల్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. ఓకే సార్. సో ఫస్ట్ ఇర్రిడీమబుల్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత రిడీమబుల్ గురించి మాట్లాడుకుందాం. ఇర్రిడీమబుల్ తిరిగి పే చేయక్కర్లేని డిబెంచర్స్. వీళ్ళకి పే చేసేది ఏంటమ్మా, కేవలం ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఈ 10 లక్షల మీద ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలమ్మా? 80,000 సార్. 80,000 నేను పే చేయాలి వీడికి అంటే నేను ఎంత ఎర్న్ చేయాలి? నేను ఎంత ఎర్న్ చేయాలమ్మా? 80,000 సార్. 80 ఆడు 10 లక్షల మీద, ఆడు 10 లక్షలు డబ్బులు పెట్టి నేను ఎంత ఎర్న్ చేయాలంటే కనుక 10 లక్షల మీద 8% కంటే ఎక్కువ, అంటే 80,000 కంటే ఎక్కువ నేను ఎర్న్ చేయాలి. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. రైట్. ఎందుకంటే 8% వీడికే పే చేస్తున్నప్పుడు 7% నేను ఎర్న్ చేస్తున్నాను అనుకోమ్మా, అసలు వీడికి పే చేసేది మళ్ళీ మనం అప్పు తెచ్చి పే చేయాలి. ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. రైట్. సో కాబట్టి ఇక్కడ 10 lakhs నేను వీడికి పే చేయాలంటే 80,000 నేను ఎర్న్ చేయాలి. ఎస్ సార్.
ఓకే 80,000 ఎర్న్ చేస్తే వీడికి 80,000 పే చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు నార్మల్ గా ఒక విషయం చెప్పమ్మా, P&L లో ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఎంత క్లెయిమ్ చేస్తావు? 80,000 నువ్వు పే చేయాల్సిన 80,000 నువ్వు ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తావు చేయవా? చేస్తాం సార్. సో అలా క్లెయిమ్ చేసుకుంటే నార్మల్ గా ట్యాక్స్ అనేది ఈ ఎక్స్పెండిచర్ వల్ల నీకు ట్యాక్స్ అనేది తగ్గుతుందా తగ్గదా? తగ్గుతుంది సార్. ఒకవేళ ఈ ఎక్స్పెండిచర్ కనుక P&L లో ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ లేదనుకోమ్మా, అప్పుడు నీ ప్రాఫిట్ ఏమయ్యేది? పెరుగుతుంది సార్. ఇంకా ఎంతవరకు పెరుగుతుంది? ఎంతవరకు అయితే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తాం అంతవరకు పెరుగుతుంది. ఎస్ సార్. సపోజ్ ఇక్కడ నాకు 30% ట్యాక్స్ రేట్ లో ఉన్నాను అనుకోమ్మా, నేను ఎస్ సార్. 30% ట్యాక్స్ రేట్ లో ఉన్నాను అనుకో, ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నాను అనుకో, ఇక్కడ 80,000 నేను ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయడం వల్ల నాకు ఎంత ట్యాక్స్ అనేది మిగులుతుంది? 30% సార్. 30% అంటే ఎంత? 24,000. అంతేనా? ఎస్ సార్. ఒకవేళ ఈ ఎక్స్పెండిచర్ కనుక నాకు లేదనుకో, నాకు ప్రాఫిట్ పెరిగిపోయేదా? దాని మీద నేను ఏం చేయాల్సి వచ్చేది? ట్యాక్స్ పే చేయాలి సార్. ట్యాక్స్ ఎంత పే చేయాల్సి వచ్చేది? 24,000 పే చేయాల్సి వచ్చేది కదా. ఎస్ సార్. అంటే ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు కదా ట్యాక్స్. ఎస్ సార్. ఎందుకు పే చేయాల్సిన అవసరం లేదు? ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసాం కాబట్టి P&L లో. అంటే నీకు ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత? నీకు 80,000 కాస్ట్ కింద కనిపిస్తున్నా, నీ ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత చెప్పు? 24,000 సార్. కాస్ట్, ఎఫెక్టివ్ కాస్ట్, ఈ డిబెంచర్స్ వల్ల నీకు అయిన కాస్ట్ ఎంత? ఇప్పుడు నువ్వు పే చేసే అమౌంట్ నుంచి నీకు మిగిలిన, దీని వల్ల ఏమైనా మిగిలిన అనుకోమ్మా డబ్బులు, ఆ డబ్బులు మిగిలితే తగ్గించేస్తే మిగిలిందే కదా నీకు ఎంత యాక్చువల్ గా ఖర్చు అయింది అనేది. 56,000 సార్. ఎంతమ్మా? 80,000 నుంచి 24,000 ట్యాక్స్ సేవింగ్ అంటారు దీన్ని. ఏమంటారమ్మా? ట్యాక్స్ సేవింగ్. ఓకే, ఈ ట్యాక్స్ సేవింగ్ ని కనుక నేను తీసేస్తే నాకు ఎంత కాస్ట్ అయింది అంటూ? 56,000. నాకు ఎఫెక్టివ్ గా నేను పే చేసింది 80,000 నీకు. ఇప్పుడు నువ్వు డిబెంచర్ హోల్డర్ అనుకోమ్మా, నేను నీ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకుని 80,000 పే చేశాను నీకు. 80,000 పే చేసిన ఈ 80,000 వల్ల నాకు కొంత బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ అంటే ఎంత? ట్యాక్స్ సేవింగ్. సేవింగ్ సార్. సో ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ ఉన్నప్పుడు నాకు ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత అయినట్టు? 56,000. 56,000 కదా నీ వల్ల నాకు కాస్ట్ అయినట్టు. ఒకవేళ నీకు నేను నీ దగ్గర అప్పు తీసుకోలేదు అనుకోమ్మా, 80,000 నేను పే చేయలేదు అనుకోమ్మా, 80,000 పే చేయకపోతే నాకు ఎంత ట్యాక్స్ అయ్యేది? 24,000 పోయేది అలాగని. అంటే ఇప్పుడు ఈ 80,000 పే చేయడం వల్ల నాకు 24,000 తగ్గింది కాబట్టి నాకు నిజంగా నీ ఖర్చు, నీకు పే చేసిన ఖర్చు అంటే ఎంత లెక్కేసుకోవాలి నేను? 56,000 సార్. 56,000 నేను ఎఫెక్టివ్ కాస్ట్ కింద నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. దీన్ని ఏమంటారమ్మా? ఎఫెక్టివ్ కాస్ట్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. ఓకే సార్. అర్థమైందా? సార్. ఈ ఎఫెక్టివ్ కాస్ట్ ని బేస్ చేసుకునే అప్పుడు మనం ప్రాజెక్ట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కాస్ట్ ని కన్సిడర్ చేయాలంట. ఓకే సార్. అర్థమైందమ్మా? సార్. రైట్. సో నేను 10 లక్షల వర్త్ ఆఫ్ డిబెంచర్స్ ని మనం డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తామా, ప్రీమియం కి ఇష్యూ చేయొచ్చమ్మా? నా డిబెంచర్స్ ఎవడో కొనట్లేదమ్మా, నేనేం చేయగలనప్పుడు? 8% ఆఫర్ ఇచ్చాను, ఎవడో కొనట్లా, నేనేం చేయొచ్చు అప్పుడు? డిస్కౌంట్ ఇష్యూ చేస్తాం సార్. సో డిస్కౌంట్ అంటే ఇప్పుడు 10 లక్షల వర్త్ ఆఫ్ డిబెంచర్స్ ని నేను నీకు 8 లక్షల రూపాయలకే నేను ఇష్యూ చేస్తాను అని చెప్పేసి అన్నాను నేను. ఓకే సార్. నువ్వేం చేస్తావు? 8 లక్షలే పే చేస్తావా, 10 లక్షలు పే చేస్తావా? 8 lakhs సార్. 8 lakhs కదా నువ్వు పే చేసేది నాకు. కానీ నేను నీకు పే చేయాల్సింది ఎప్పుడు? రిడమ్షన్ టైంలో ఎట్ పార్ చేయొచ్చు, ప్రీమియం కి చేయొచ్చు, డిస్కౌంట్ కి ఇష్యూ చేయొచ్చు, డిస్కౌంట్ కి పే చేయొచ్చు. సపోజ్ నీకు ఇప్పుడు 8 lakhs అనేది నేను దగ్గర తీసుకుని నేను ఇప్పుడు ఇర్రిడీమబుల్ అంటే ఇంకా నేను రీపే చేయను అని అంటున్నాను. కానీ ఇంట్రెస్ట్ దేని మీద పే చేస్తానంట? ఎఫెక్టివ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి ఆన్ 10 lakhs. 10 lakhs మీద నీకు ఇంట్రెస్ట్ పే చేస్తాను, కానీ నువ్వు నాకు ఇప్పుడు ఎంత ఇస్తే సరిపోతుంది? 8 lakhs ఇస్తే సరిపోతుంది అని అన్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్ చేయగలిగిన అమౌంట్ ఎంతమ్మా? 8 lakhs సార్. 8 lakhs కదా.
సో ఇష్యూ నేను డిస్కౌంట్ కి ఇష్యూ చేసినప్పుడు డిస్కౌంట్ కి 8 lakhs కి ఇష్యూ చేసినప్పుడు ఓకే. సో ఇప్పుడు నేను 8 lakhs నా దగ్గర ఉన్నప్పుడు నేను 8 lakhs మీద ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది అనుకో ఎంత ఇన్వెస్ట్ చేయగలను? ఒకవేళ ఓన్లీ ఇదే ఒక్క సోర్స్ ద్వారా డబ్బులు తీసుకున్నానంటే అప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయగలను నా దగ్గర డబ్బుల్ని? 8 lakhs సార్. 8 lakhs కదా ఇన్వెస్ట్ చేయగలను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే డెసిషన్ తీసుకునేటప్పుడు కాస్ట్ అనేది దేనికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి నేను? 8 lakhs క్యాలిక్యులేట్ చేయాలి. 8 lakhs కే కదా క్యాలిక్యులేట్ చేయాలి. 10 lakhs కదా సార్ మనం పే చేయాల్సింది. అంటే ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా, తిరిగి పే చేయం. ఓకే సార్. అలాంటప్పుడు మనం ఎంత పే చేస్తున్నాం? అంటే మనం ఎంత తీసుకుంటున్నాం? 8 lakhs తీసుకున్నాం. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత? 8 lakhs సార్. ఇప్పుడు 8 lakhs మీద వచ్చే రిటర్న్ తో దేన్ని కంపేర్ చేయాలి? మనకి అర్థమవుతుందా? 8 lakhs మీద నీకు వచ్చే రిటర్న్ ని మనం కంపేర్ చేస్తాం దేనికి? 8 lakhs కి అయ్యే కాస్ట్ కి. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. 8 lakhs కి నీకు అయ్యే కాస్ట్ కి 8 lakhs నుంచి వచ్చే బెనిఫిట్ తో మనం కంపేర్ చేసి ఆ ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే డెసిషన్ తీసుకుంటాం. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఎఫెక్టివ్ కాస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఈ కాస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 8 lakhs వల్ల అయ్యన కాస్ట్ దాంట్లో నుంచి ట్యాక్స్ సేవింగ్ అది తీస్తే ఎఫెక్టివ్ కాస్ట్ వస్తుంది సార్. అవునమ్మా, ఎఫెక్టివ్ కాస్ట్ చేస్తారు కరెక్ట్. 56,000 ఎఫెక్టివ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేషన్ తెలిసింది. ఇప్పుడు 56,000 డివైడెడ్ బై 10 lakhs వేయాలా పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి, ఆర్ 56,000 డివైడెడ్ బై 8 lakhs వేయాలా అనేది నా క్వశ్చన్. నీకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. 56,000 డివైడెడ్ బై 10 lakhs లేకపోతే 56,000 డివైడెడ్ బై డిస్కౌంట్ ఇష్యూ చేసిన ప్రైస్? 8 lakhs అనుకుంటున్నాను సార్. 8 lakhs అని అనుకుంటున్నావా? ఎస్ సార్. రీజన్ తెలీదా? తెలియదు సార్. రైట్. సో వెరీ సింపుల్ రీజన్ అమ్మా. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావు? ఇప్పుడు 8 లక్షలకి నువ్వు డిస్కౌంట్ కి ఇష్యూ చేయగలిగితే నీ దగ్గర చేతికి ఎంత వస్తుంది? 8 lakhs వస్తుంది. నువ్వు ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ ని ఇప్పుడు 8 lakhs నీ చేతిలో ఉంటే 10 లక్షల ప్రాజెక్ట్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ని నువ్వు చూడగలవా? లేదు సార్. రిసోర్సెస్ కన్స్ట్రెంట్ వస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఏ ప్రాజెక్ట్ ని నువ్వు చూడగలవు? 8 lakhs వరకు ఉన్న 8 lakhs వర్త్ ఆఫ్ వర్క్ ఇన్వెస్ట్ చేయగలిగిన ప్రాజెక్ట్ ని నువ్వు చూడగలవు. సార్. నువ్వు ఈ రిటర్న్ దేని మీద ఎర్న్ చేస్తావు? నువ్వు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ మీద ఎర్న్ చేస్తావు. సార్. మరి నీ చేతికి ఎంత వచ్చే డబ్బులు? 8 lakhs వచ్చేసాయి. మరి 8 lakhs ని ఇన్వెస్ట్ చేసినప్పుడు 8 lakhs మీద నీకు వచ్చే రిటర్న్ ని దేంతో కంపేర్ చేయాలి? 8 lakhs తోనే కంపేర్ చేస్తాను. 8 lakhs కి అయ్యే కాస్ట్ తోనే నువ్వు కంపేర్ చేస్తావు. అంతే కదమ్మా? ఎస్ సార్. సో 56,000 డివైడెడ్ బై 10 lakhs అని వేసావు అనుకోమ్మా, నీకు పర్సెంటేజ్ ఎంత వస్తుంది చెప్పు? 56,000 డివైడెడ్ బై 10 lakhs into 100, 5.6%. అదే 56,000 డివైడెడ్ బై 8 lakhs into 100 7%. అంటే ఎంత? 7%. అంటే నీకు నిజంగా అయ్యే కాస్ట్ ఎంత చెప్పు? నీ చేతికి 8 లక్షలు వచ్చాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 8 లక్షలే కాబట్టి 8 లక్షల రూపాయల ప్రాజెక్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చేయాలా లేదా అని చెప్పి చూసేటప్పుడు కాస్ట్ కూడా దేని మీద ఉండాలి? నీ చేతికి వచ్చిన డబ్బుల మీదే ఉండాలి. అంతేనా? సో ఇప్పుడు ఈ 7% మనకి ఎర్న్ చేసిందా లేదా అని చూసే ప్రాజెక్ట్ మీద మనం ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏమన్నా డౌట్ ఉందా లేకపోతే ఇంకా కొంచెం ఎలాబొరేట్ గా చెప్పనా? అర్థమైంది సార్. కొంచెం ఎలాబొరేట్ గా నేనే చెప్తాను, ఒకసారి వినమ్మా. ఓకే. సపోజ్ 5.6% ని మనం తీసుకుని డెసిషన్ మేకింగ్ కి వెళ్దాం అని అనుకుందాం. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత? 8 lakhs. 8 lakhs. ఓకే. సో 8 lakhs మీద నాకు ఎంత వస్తే సరిపోతుంది అంటున్నావు నువ్వు? 5.6% వస్తే నువ్వు యాక్సెప్ట్ 5.6% కంటే ఎక్కువ వస్తే నువ్వు యాక్సెప్ట్ చేసేమంటున్నావు నువ్వు. నీ కాస్ట్ కంటే నీకు ఇక్కడ అయ్యే కాస్ట్ కంటే
నీకు వచ్చే రిటర్న్ అనేది ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయమన్నావు కదమ్మా. ఎస్ సార్, ఎస్ సార్. సో నీకు ఇది ఒకటే సోర్స్, ఇది ఒకటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక ఇక్కడ నువ్వేం చేస్తున్నావు 5.6% కంటే నువ్వు ఎక్కువ వస్తుందంటే డబ్బులు నువ్వు యాక్సెప్ట్ చేసే ప్రాజెక్ట్ అని చెప్పినట్టే కదా మనం ఇందాక మాట్లాడుకునే డెసిషన్ ప్రకారం చూసుకుంటే కనుక. ఎస్ సార్. సో అలాంటప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసేది 8 lakhs అన్నప్పుడు 8 lakhs మీద నీకు ఎంత వస్తుంది? 8 lakhs into 5.6% అంటే ఎంత వస్తుందమ్మా? 44,800 వస్తుందమ్మా. ఎస్ సార్. 44,800 తో నువ్వు 56,000 పే చేయగలవా? చేయలేం సార్. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకు వచ్చే రేటు 5.6% కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే గనక ఆర్ యు ఇన్ ఎ ప్రాఫిటబుల్ వెంచర్? నో సార్. నో. అలాంటప్పుడు దేనికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఇక్కడ పర్సెంటేజ్ అనేది, కాస్ట్ అనేది ఇక్కడ ఏమవ్వాలి? పెరగాలి. అదే ఇప్పుడు 8 lakhs మీద నేను 8 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు 7% కంటే ఎక్కువ వచ్చిన ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేయొచ్చమ్మా. ఎందుకంటే 7% అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 56,000 వస్తుంది. సో 56,000 వస్తే 56,000 పే చేసేస్తాను. ఎస్ సార్. సో కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోమ్మా, అదంతా కూడా ఏమవుద్ది? కంపెనీకి మిగులుతుంది. ఎస్ సార్. అంతే కదమ్మా. సో అలాంటప్పుడు సర్ప్లస్ వచ్చే ప్రాజెక్ట్స్ కదా మనం యాక్సెప్ట్ చేస్తాం. అలాంటప్పుడు కాస్ట్ అనేది ఎంత తీసుకోవాలి? ఇక్కడ 7% తీసుకోవాలి కానీ నాట్ 10%. ఓకే సార్. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ కాస్ట్ డివైడెడ్ బై ఎంత డినామినేటర్లు ఏముండాలి? మనకు వచ్చిన నెట్ ప్రొసీడ్స్. ఆ ఇష్యూ నుంచి వచ్చిన నెట్ ప్రొసీడ్స్ కదమ్మా మనకు ఉండాలి. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. సో మనకి ఎఫెక్టివ్ కాస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఒకటే సరిపోతుందా? ఇంట్రెస్ట్ నుంచి మనకి ఏమవుతుందమ్మా? ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేయాలి సార్. ట్యాక్స్ సేవింగ్ మైనస్ చేయాలి. ట్యాక్స్ సేవింగ్ ని ఎలా మైనస్ చేస్తాం? ట్యాక్స్ సపోజ్ 30% అనుకుంటే మనం ట్యాక్స్ సేవింగ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా? 80,000 ఇంటూ ఇప్పుడు 80,000 ఇంట్రెస్ట్ అమ్మా. 80,000 ఇంటూ 1 minus 0.3 వేసాం అనుకో ఎంత అవుతుంది? 0.7. 0.7 ఇంటూ 80,000 అంటే ఎంత అవుతుంది? 56,000 సార్. 56,000 అంటే నెట్ ఆఫ్ అమౌంటే కదా, ఎఫెక్టివ్ కాస్టే కదా వచ్చింది. ఎస్ సార్. 80,000 అంటే ఏంటి? ఇంట్రెస్ట్. 1 minus 0.3 అంటే ఏంటి? ట్యాక్స్ రేట్. ఎస్ సార్. హోల్ డివైడెడ్ బై ఏమొస్తుంది? నెట్ ప్రొసీడ్స్. ఎస్ సార్. సో మనకి పర్సెంటేజ్ రావాలంటే ఏం చేయాలి? ఎఫెక్టివ్ కాస్ట్ బై నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. అంతే కదమ్మా. సార్. సో నార్మల్ గా చూసుకుంటే ఇక్కడ పర్సెంటేజ్ లో మనం మాట్లాడుతూ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ని ఇంటూ 100 వేయకుండా ఉంటే నార్మల్ గా ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ యొక్క ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇక్కడ ఏంటి? డిబెంచర్స్. అది కూడా ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత అంటే ఫార్ములా ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఇంటూ 1 minus t. t అంటే ఏంటి? ట్యాక్స్ రేట్. బై డివైడెడ్ బై NP అంటే నెట్ ప్రొసీడ్స్. హియర్ ఎస్ సార్. I is interest, T is tax rate, and NP is net proceeds. అర్థమైందా? ఎస్ సార్. సో కాస్ట్ ఆఫ్ డెట్, ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ డెట్ ఫార్ములా KD okay equals to I into 1 minus T by NP. I into 1 minus T ని ఏమంటామమ్మా? ఎఫెక్టివ్ కాస్ట్ సార్. NP అంటే నెట్ ప్రొసీడ్స్. క్లియర్? ఎస్ సార్. ఎందుకు ఇలా చేస్తున్నాం? ఈ ఫార్ములా సింపుల్ గా చెప్పేసి I into 1 minus T by NP అని చెప్పేసి కానీ దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా నేర్చుకుంటే మనకి ఫార్ములా గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదమ్మా. ఎప్పుడైనా ఫార్ములా మర్చిపోతే మనం ఏం చేస్తాం? ఈ లాంగ్ ప్రాసెస్ లో అంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చేసినా సరే మనకు అర్థమైపోతుంది. అర్థమైందా?
ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. ఆఫ్ చేశాను. నెక్స్ట్ మనీ స్వరూప్. ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ డెట్ కేడి ఇన్ కేస్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అని చెప్పేసి అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నామమ్మా? ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్. ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ అంతేనా? ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయగలవు కదా? ఎస్ సార్. నెట్ ప్రొసీడ్స్ ఎందుకు తీసుకున్నాము, ఇష్యూ ప్రైస్ ఎందుకు తీసుకోలేదు అనేది అర్థమైంది కదమ్మా? ఎస్ సార్, అర్థమైంది. రైట్. సో ఇది ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ కాబట్టి ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ లో ఏముండదు, రీపేమెంట్ అంటూ ఉండదు. రీపేమెంట్ ఉండొచ్చు. అదే మరి రిడీమబుల్ డిబెంచర్స్ అయితే మళ్ళీ రిడీమ్ చేయాలి, రీపేమెంట్ చేయాలి. రిడీమబుల్ డిబెంచర్స్, ఎస్ సార్. రిడీమబుల్ డిబెంచర్స్ అంటే తిరిగి పే చేస్తామని చెప్పేసి అని అర్థం. ఎస్ సార్. సో మరి ఇలాంటి తిరిగి పే చేసేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఇష్యూ వాల్యూ ఒక 10 lakhs అనుకుందాం. ఓకే, 10 lakhs డిబెంచర్స్ ఇష్యూ చేశానమ్మా. కానీ Yes, sir. ఎంతకి ఇష్యూ చేశాను? ఏదర్ వీటిని ఎలా ఇష్యూ చేయొచ్చు? ఏదర్ డిస్కౌంట్ అట్ పార్, అట్ పార్క్ ఇష్యూ చేయొచ్చు, అట్ పార్క్ discount. ఇష్యూ చేయొచ్చు, తర్వాత అట్ డిస్కౌంట్ ఇష్యూ చేయొచ్చు, అట్ అట్ ప్రీమియం. ప్రీమియం కి ఇష్యూ చేయొచ్చు. 3 చూద్దాం. ఓకే సార్. ఓకే, అట్ పార్క్ ఇష్యూ చేసిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయొచ్చు? ఇష్యూ అట్ పార్, ఇదంతా ఏంటి? ఇష్యూ అట్ పార్ బట్ రిడమ్షన్ ఏం చేయొచ్చమ్మా? రిడమ్షన్ అట్ పార్ చేయొచ్చు, రిడమ్షన్ అట్ డిస్కౌంట్ చేయొచ్చు, రిడమ్షన్ అట్ ప్రీమియం చేయొచ్చు. అంతేనా? ఎస్ సార్. ఇష్యూ అట్ డిస్కౌంట్ చేసిన తర్వాత అట్ పార్క్ ఇష్యూ చేయొచ్చు, రిడమ్షన్ ఏం చేయొచ్చు? ఎస్ సార్. అట్ డిస్కౌంట్ చేయొచ్చు, తర్వాత అట్ ప్రీమియం చేయొచ్చు. ఎస్ సార్. అలాగే సేమ్ కేసు ఇక్కడ కూడా ఇష్యూ అట్ ప్రీమియం ఉండొచ్చు, రిడమ్షన్ అట్ పార్, రిడమ్షన్ అట్ పార్, రిడమ్షన్ అట్ డిస్కౌంట్, డిస్కౌంట్, రిడమ్షన్ అట్ ప్రీమియం. ఎలాగైనా పే చేయొచ్చు. ఎస్ సార్. సో రిడమ్షన్ రిడీమబుల్ డిబెంచర్స్ అయితే ఇందులో మనకి ఉండే కాస్ట్లు ఏంటమ్మా? రిడీమబుల్ డిబెంచర్స్ లో మనకు ఉండే ఎఫెక్ట్ కాస్ట్లు అంటే ఏముంటాయి? ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ కాస్టే కదా? ఎస్ సార్. సో ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ వల్ల ఏమవుతుందమ్మా? ట్యాక్స్ సేవింగ్ ఉంటది. ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ అని ఏదైతే ఉందో అది నీకు ఏమవుతుంది? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అవుతుందమ్మా. ఇంకో కాస్ట్ ఏముంటది? ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రీపేమెంట్ చేయాలి. రీపేమెంట్ అంతే కదమ్మా? ఎస్ సార్. సో ఇక్కడ నువ్వు రీపేమెంట్ అనేది ఎప్పుడు చేస్తావమ్మా? అంటే అగ్రిమెంట్ 20 years తర్వాత కదా రీపే చేస్తావు. ఎస్ సార్. 20 years రీపే చేసినప్పుడు కానీ నువ్వు ఏం చేసుకుంటే వెళ్ళాలి? ఎవ్రీ ఇయర్ సెట్ అసైడ్ చేసుకుంటే వెళ్ళాలి. నీకు వచ్చిన ప్రాఫిట్స్ ని సెట్ అసైడ్ చేసుకుంటే వెళ్తావా వెళ్ళవా? 20 years తర్వాత రీపే చేయాలంటే నువ్వు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నువ్వు ఏం చేస్తావు? ప్రాఫిట్స్ ని సెట్ అసైడ్ చేస్తావు చేయవమ్మా? చేయాలి సార్.
సో ఈ రీపేమెంట్ అనేది బిఫోర్ ట్యాక్సా బిఫోర్ ఆఫ్టర్ ట్యాక్సా? ప్రాఫిట్ P&L లోకి ఎక్కడైనా రీపేమెంట్ వస్తుందమ్మా? రాదు సార్. రాదు కాబట్టి దీని వల్ల మనకి ఏమైనా ట్యాక్స్ సేవింగ్ ఉంటుందా రీపేమెంట్ వల్ల? నో సార్. ఉండదు. ట్యాక్స్ సేవింగ్ ఉండదు. సో Yes, sir. ఈ రీపేమెంట్ అనేది మనం ఒకేసారి కన్సిడర్ చేయాలా, ఓవర్ a పీరియడ్ కన్సిడర్ చేయాలా? రీపేమెంట్ కూడా కాస్ట్ కింద మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవ్రీ ఇయర్ నీకు వచ్చిన ప్రాఫిట్ ని నువ్వు సెట్ అసైడ్ చేసుకుంటే వెళ్ళాలి కదమ్మా. అర్థమైందా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఏం వినిపిస్తుంది సార్? సో ఇప్పుడు నీకు రీపేమెంట్ అనేది చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ నీకు వచ్చే ప్రాఫిట్ ని నువ్వు సెట్ అసైడ్ చేసుకుంటే వెళ్ళాలా లేదా కొంత అమౌంట్ ని? దేనికోసం? రెడమ్షన్ కోసం. వెళ్ళాలి సార్. సో మరి అలా రెడమ్షన్ ని సెపరేట్ గా నువ్వు తర్వాత. తీసుకుంటూ వెళ్ళేటప్పుడు అది కూడా నీకు కాస్టే కదా, అది కూడా నీకు ఎర్న్ చేయాలి కదా. నువ్వు నీ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ Yes, చేస్తే నువ్వు ఏమేమి ఎర్న్ చేయాలి? వీళ్ళకి ఇయర్లీ పే చేసి ఇంట్రెస్ట్ ఎర్న్ చేయాలి, అలాగే ఇయర్లీ అట్రిబ్యూట్ చేసుకునే రీపేమెంట్ వాల్యూని కూడా మనం ఎర్న్ చేయాలి కదా మన ప్రాజెక్ట్. Yes, sir. మరి రెండు ఎర్న్ చేయాలంటే కనుక మనం కాస్ట్ లోకి ఏం తీసుకోవాలి? రెండింటిని తీసుకోవాలా లేకపోతే ఒకటి తీసుకుంటే సరిపోద్దా? ఓన్లీ ఇంట్రెస్ట్ వరకు మాత్రమే మనం ఎర్న్ చేస్తున్నాం అనుకోమ్మా, ఇంట్రెస్ట్ వరకు ఎర్న్ చేసే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసాం అనుకోమ్మా, రీపేమెంట్ ఎక్కడ చేస్తాం మనం? చేయగలమా? చేయలేం సార్. మరి చెయ్యాలి అంటే కనుక మనం ఎలాంటి ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేయాలి? ద ప్రాజెక్ట్ షుడ్ ఎర్న్ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రీపేమెంట్ పోర్షన్. Yes, sir. ప్రిన్సిపల్ రీపేమెంట్ పోర్షన్ ని ఎర్న్ చేసే ఇది కూడా ఉండాలమ్మా. అంతేనా? Yes, sir. రైట్. Yes, సో sir. ఇక్కడ దీనికి కాస్ట్ అంటే ఏం చెప్తావమ్మా? ఎఫెక్టివ్ కాస్ట్ I into 1 - T. అంతేనా? Yes, sir. మరి రీపేమెంట్ కి సంబంధించిన కాస్ట్ అంటే ఎలా ఉంటది? ఇప్పుడు నువ్వు ఇష్యూ ప్రైస్ కి ఇప్పుడు రెడమ్షన్ వాల్యూ ఉందమ్మా. రెడమ్షన్ ఇప్పుడు సపోజ్ ఇష్యూ ప్రైస్ వచ్చి 100 కి ఇష్యూ చేస్తున్నావు, నువ్వు రీపే చేస్తానన్నది 120కి రీపే చేస్తానన్నావు. Yes, sir. రిడీమబుల్ వాల్యూ ఎంత? Redemption at premium. ప్రీమియం. రిడమ్షన్ వాల్యూ ఎంత? 120 rupees. నువ్వు ఇష్యూ చేసింది ఎంతకి? 100 rupees, sir. 100 రూపీస్ కి. అంతేనా? Yes. Yes, sir. అలాంటప్పుడు ప్రీమియం ఎంత పే చేస్తున్నావు? 20 రూపీస్ పే చేస్తున్నావు. 20 rupees pay చేస్తున్నారు సార్. సో ఆ 20 రూపీస్ కూడా మనం సెట్ అసైడ్ చేయాలి అవసరం లేదా? చేయాలి సార్. సో అది మనకి కాస్ట్, మనం ఇష్యూ చేసే వాళ్ళు అయితే మనకి కాస్ట్, అవతలోడికి ఏమవుద్ది? కాస్ట్ అవుతుంది. అవతలోడికి రిటర్న్ కదా ఎర్నింగ్. నువ్వు నాకు అది yes, sir. టిఫిన్ తెచ్చుకున్నావు అనుకో, నీకు ఎర్నింగ్ నాకేమవుద్ది? కాస్ట్ కంపెనీకి. కాస్ట్. Yes, సో sir. ప్రీమియం ని కూడా నేను కాస్ట్ కింద కన్సిడర్ చేయాలంట. సో ఆ ప్రీమియం అంటే ఎలా వస్తుంది? 120 రూపీస్ రిడమ్షన్ వాల్యూ మైనస్ ఏమవుద్దమ్మా? ఇష్యూ ప్రైస్. సారీ, ఇష్యూ ప్రైస్ కాదు, మనకి ఎంతైతే వచ్చిందో అంత నెట్ ప్రొసీడ్స్ అమ్మా. మన చేతికి ఎంతైతే వచ్చిందో అదే కదా వాల్యూ. Yes, sir. ఇప్పుడు మనం ఎంత ఎర్న్ చేయాలంటే రెడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్. Yes. ఇప్పుడు నీకు 100 రూపాయలకి నెట్ ప్రొసీడ్స్ కి 100 రూపాయలు ఇచ్చాము నువ్వు నాకు, నేను నీకు 20 ఏళ్ల తర్వాత 120 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఎక్సెస్ వాల్యూ ఎంత ఇస్తానంటున్నాను? 20 రూపాయలు ఇస్తానంటున్నాను. Yes, sir. అది ఎప్పటికి ఇస్తానంటున్నాను? 20 ఏళ్ల తర్వాత. ఆ డబ్బులు కూడా నేను Yes, sir. ఎర్న్ చేయాలి కాబట్టి నేను ఆ అమౌంట్ పే చేయాలనుకోమ్మా. ఆ అమౌంట్ పే చేయాలంటే నేను ఆ అమౌంట్ కూడా ఎర్న్ చేయాలి కదా. 20 రూపీస్ కూడా నేను ఎర్న్ చేయాలి కదా. Yes, sir. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చావమ్మా. 10 లక్షలు నేను తీసుకెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేశాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వచ్చింది, ఆ 10 లక్షలు నేను అసెట్లు అమ్మేస్తాను, నాకు 10 లక్షలు వచ్చేస్తుంది. ఆ 10 లక్షలు నీకు ఇచ్చేస్తాను. 10 లక్షలు ఒకటే ఇస్తే సరిపోద్దా నీకు? నేను చెప్పాను ప్రీమియం కి రిడీమ్ చేస్తానని చెప్పాను. Premium కి మరి అలాంటప్పుడు ఆ Yes, ఎక్సెస్ ప్రీమియం కూడా మనం ఏం చేయాలి? కాస్ట్ లో కలుపుకోవచ్చు. కాస్ట్ లో కలుపుకోవాలి కదా. Cost మనం లో ఏ కలుపుకోవాలి. ప్రాజెక్ట్ Yes. ఇన్వెస్ట్ చేయాలో ఆ ప్రాజెక్ట్ లో అట్లీస్ట్ నా ఇంట్రెస్ట్ కవర్ చేయాలి, ఆ ప్రీమియం ని కవర్ చేయాలి. ఎక్సెస్ నేను పే చేస్తానన్న ప్రీమియం ని కవర్ చేయాలి.
ఎస్ సార్. అంతే కదమ్మా. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక రిడమ్షన్ వాల్యూ 120, ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ నీకు వచ్చింది 100 అనుకుంటే కనుక 120 మైనస్ 100 ఎంత 20 రూపీస్. 20 రూపీస్ ఒకేసారి 20 అర్థం చేస్తావా నువ్వు రీపే చేసేది ఎప్పుడు అంటున్నావు 20 ఇయర్స్ తర్వాత అవును సార్. అంటున్నావు. ఓవర్ అంటే ది ఎవ్రీ ఇయర్స్. ఇయర్ ఇక్కడ మనం ఓవర్ ఇయర్ వైజ్ గా కాస్ట్ చూస్తున్నాం కదమ్మా. ఎస్ సార్. ఇయర్ వైజ్ గా పెర్ యానం కాస్ట్లే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్పాం. ఎస్ సార్. సో పెర్ యానం కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు 20 రూపాయల్లోని ఎంత మనం సెట్ అసెట్ చేయాలి ఎవ్రీ ఇయర్? 1 రూపీస్ సెట్ చేయాలి. 1 రూపీ అంటే ఎలా వస్తుంది? 120 మైనస్ 100 డివైడెడ్ బై 20. 120 Yes, is redemption value మైనస్ నీకు వచ్చిందంత నెట్ ప్రొసీడ్స్ 100. నెట్ ప్రొసీడ్స్ 100 డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. 20 డివైడెడ్ బై 20 ఇయర్స్ అంటే ఎంత 1 రూపీ. ఎస్ సార్. ఈ రెండు కాస్ట్లే కదా నీకు? ఎస్ సార్. ఈ రెండు కాస్ట్లేనా? టోటల్ కాస్ట్. సపోజ్ sir. నువ్వు రెండు cost. డిస్కౌంట్ కి ఇష్యూ చేసావమ్మా. 100 రూపీస్ ఉన్న డిబెంచర్స్ ని నువ్వు 80 రూపీస్ కి ఇష్యూ చేసావు. ఇష్యూ ప్రైస్ ఈజ్ అట్ డిస్కౌంట్, ఇష్యూ వాల్యూ అట్ డిస్కౌంట్. నువ్వు రిడెంప్షన్ 120 కి పే చేస్తానని చెప్పావు. ఎస్ సార్. సో అలాంటప్పుడు నీకు ప్రీమియం ఎంత తీసుకుంటావు? ప్రీమియం 25 రావాలి. 25 కాస్ట్ లో కలిపి 25 అదలో వచ్చిందమ్మా. 120 కి నువ్వు అంటే రీపే చేస్తానంటున్నావు, discount కానీ ఈ issue రోజు నువ్వు ఇష్యూ చేసినందుకే 80 రూపీస్ కే. కానీ ఇష్యూ ప్రైస్ వచ్చే 100 రూపీస్ వర్త్ ఆఫ్ డిబెంచర్ ని అంటే ఇంట్రెస్ట్ పే చేసేది దేని మీద? 100 మీద పే చేస్తావు. 100 రూపీస్ 100 రూపీస్ వర్త్ ఆఫ్ డిబెంచర్ ని నువ్వు 80 రూపాయలకి ఇష్యూ చేసావు. నీ దగ్గర డబ్బులు వచ్చినాయి ఎంత? 80 రూపాయలు. నువ్వు ఎంతకి రీపే చేస్తానంటున్నావు? 120 కి రీపే చేస్తానంటున్నావు. రీపేమెంట్ రోజున నువ్వు Yes, అది sir. అసెట్లన్నీ అమ్మేసినా సరే నువ్వు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అంతా ఎంత వస్తుంది? 8 lakhs వస్తుంది. ఎస్ సార్. మరి 80 రూపీస్ వస్తాయి. 80 రూపీస్ తో నీకు 80 రూపీస్ పే చేయగలను, కానీ ఇంకా నేను ఎక్సెస్ ఎంత పే చేయాలి? 40 రూపీస్ పే చేయాలి నేను. 40 రూపీస్ పే చేయాలి. ఎస్ ఆ సార్. 40 రూపీస్ ని నేనేం చేయాలి? ఎవ్రీ ఇయర్ సెట్ అసైడ్ చేసుకోవాలి కదా. ఎస్ ఎన్ని సార్. ఇయర్స్ చేసుకోవాలి? 20 ఇయర్స్ సెట్ అసైడ్ చేసుకోవాలి. 20 ఇయర్స్. సో అది ఎలా Yes. వస్తుందంటే కనుక ఆర్వి అంటే రిడెంప్షన్ వాల్యూ 120 మైనస్ ఈ రోజు నెట్ ప్రొసీడ్స్ ఎంత వచ్చాయి? డిస్కౌంట్ కి ఇష్యూ నెట్ చేసినందుకు ప్రొసీడ్స్ 80 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ 80 ఎంత? rupees. 20 అంటే ఎంత వస్తుంది? 20 ఇయర్స్. 40 డివైడెడ్ బై rupees. 20 అంతే కదమ్మా. 2 రూపీస్. అంటే 2 రూపీస్ ఎవ్రీ ఇయర్ 2 రూపీస్ ప్రిన్సిపల్ రీపేమెంట్ గా అంటే ఈ ప్రీమియం రీపేమెంట్ కి నువ్వు సెట్ అసైడ్ చేస్తున్నట్టు. Yes. అర్థమైందా? ఎస్ సార్. రైట్. అదే సార్ రిడెంప్షన్ అట్ డిస్కౌంట్ కూడా ఉండొచ్చా? ఉండొచ్చు సార్. రిడెంప్షన్ అట్ డిస్కౌంట్ ఉండొచ్చా? ఉండొచ్చు సార్. సపోజ్ నేను ఇష్యూ కానీ- ప్రైస్ 100, నేను రిడెంప్షన్ అనేది 80 రూపాయలకి చేస్తాను అన్నాను. అప్పుడు ఏమవుతుంది? 80 మైనస్ నెట్ ప్రొసీడ్స్ ఎంత? 100. minus అంటే ఆ 20 100. రూపీస్ నువ్వు ఏం చేయక్కర్లేదు. 100. 20 రూపీస్ నీకు మిగిలిపోద్ది. ఎస్ సార్. ఆ ప్రాఫిట్. 20 రూపీస్ మిగిలిపోయేటప్పుడు నువ్వేం చేయాలి? ఎఫెక్టివ్ కాస్ట్ నుంచి నీకేమవుద్ది? తగ్గిపోతుంది. నీకు బెనిఫిటే కదా మేము మిగిలేది. ఎస్ సార్. ఎస్ సార్. సో కాబట్టి ఏం చేయాలి? అది తగ్గుతుందమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. సో న్యూమరేటర్ లో ఏం రావాలి నీకు? ఎఫెక్టివ్ కాస్ట్ రావాలి. ఎఫెక్టివ్ కాస్ట్ అంటే రిడీమబుల్ Effective cost. డిబెంచర్స్ లో ఎఫెక్టివ్ కాస్ట్ అంటే ఏముంటుందమ్మా? రెండు కాస్ట్లు ఉంటాయి అనుకున్నాం. ఏంటది? I into 1 minus t హోల్ డివైడెడ్ బై into 1 minus t. ఏమవుతుంది? redemption value minus net proceeds. సో I into 1 minus t ప్లస్ ఇది Plus న్యూమరేటర్ ఎఫెక్టివ్ కాస్ట్. న్యూమరేటర్ Premium. ఎఫెక్టివ్ కాస్ట్ ఏముంటది? RV మైనస్ NP బై Yeah. M. np divided by n. ఇందులో రెండు పార్ట్లు ఉన్నాయి కాస్ట్లు. ఒకటి ప్రీమియం రీపేమెంట్ కాస్ట్, రెండోది ఇంట్రెస్ట్ కాస్ట్. ఎస్ సార్. ఇది ఎఫెక్టివ్ కాస్ట్ అమ్మా. ఎస్ సార్. ఎఫెక్టివ్ కాస్ట్ అయితే గనక ఇప్పుడు ఒక విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు రిడెంప్షన్ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తున్నావు కదా. ఎస్ సార్. రిడెంప్షన్ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తున్నావు, కానీ రిడెంప్షన్ వాల్యూ నీ చేతికి వస్తుందా? అంటే నువ్వు పే చేయాల్సి వస్తుంది. నీకు వచ్చేది ఎంతమ్మా?
ఇక్కడ 100 రూపీస్ ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ నెట్ ప్రొసీడ్స్ ఇక్కడ కాస్ట్ అనేది 100 రూపీస్ మీద మనం పే చేస్తున్నాము. ఎగ్జాంపుల్ కి yes sir అట్ పార్ 100 రూపీస్ మీద మనం పే చేస్తున్నాము ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది. ఈ రిడమ్షన్ ప్రీమియం అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం? రిడమ్షన్ వాల్యూ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. yes sir అలాంటప్పుడు డినామినేటర్ లో నీకు వచ్చే ప్రొసీడ్స్ ఎంత తీసుకోవాలి నువ్వు? ఇక్కడ రెండు వాటి మీద కాస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంది, ప్రీమియం పే చేసే కాస్ట్ కూడా ఉంది. ప్రీమియం కాస్ట్ అలాంటప్పుడు ఇక్కడ డినామినేటర్ ఎలా తీసుకోవాలని చెప్పేసానంటే యావరేజ్ తీసుకోవాలంటమ్మా. okay రిడమ్షన్ వాల్యూకి నెట్ ప్రొసీడ్స్ కి వచ్చే Net యావరేజ్ proceeds. యావరేజ్ తీసుకుని ఆ యావరేజ్ ప్రైస్ మీద మనకి ఏం వస్తుందంట? ఈ రెండు కాస్ట్లు మనం పే చేస్తున్నట్టు వస్తుందంటమ్మా. okay సో ఇన్ కేస్ ఆఫ్ redeemable debentures కాస్ట్ ఆఫ్ డెట్ ఫార్ములా ఏంటమ్మా? I into 1 minus T plus RV minus NP by N whole divided by RV plus NP divided by 2. కాస్ట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? యావరేజ్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కాస్ట్ అనేది ఒకటేమో మనకి ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది మనకి ఒక దాని మీద, ఇక్కడేమో రిడమ్షన్ ప్రీమియం కాస్ట్ అనేది ఒక దాని మీద ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డినామినేటర్ లో యావరేజ్ తీసుకుంటున్నాం అమ్మా. మా క్లియర్? clear sir ఆర్వి అంటే ఇక్కడ ఏంటి? రిడమ్షన్ వాల్యూ. redemption value ఎన్పి అంటే నెట్ ప్రొసీడ్స్. net proceeds ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఇష్యూ. yes మిగిలినవన్నీ కూడా మనకు తెలిసినాయే కదా. ఐ అంటే ఇంట్రెస్ట్, టీ అంటే ట్యాక్స్ రేటు, ఇలాగా. yes అర్థమైందమ్మా? అర్థమైంది సార్ రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్. సో ఫార్ములాస్ ఒక్కటే రాస్తున్నాను. డిబెంచర్స్ అనేవి రెండు రకాలు, రిడీమబుల్ డిబెంచర్స్ అండ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. టు క్యాలిక్యులేట్ ది ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఎఫెక్టివ్ గా మనకి డిబెంచర్స్ వల్ల కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ లో మనకి ఫార్ములా ఏంటి? interest into 1 minus tax rate divided by net proceeds అదే రిడీమబుల్ డిబెంచర్స్ లో I I into into 1 minus T plus plus RV RV minus minus NP divided by by N whole divided whole by divided by RV RV plus plus NP NP by by 2 2. మా క్లియర్? yes sir అర్థమైందమ్మా? clear sir అర్థమైంది సార్ ఆఫ్ చేశాను. మణికంఠ. yes sir సో మనకి ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ దీంట్లో మనం ఫస్ట్ సోర్స్ కి వచ్చామమ్మా. ఫస్ట్ సోర్స్ ఏంటి? డిబెంచర్స్ అయింది. yes sir అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా డిబెంచర్స్ లో? అర్థమైంది సార్ అర్థమైతే కనుక నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ చెప్పమ్మా. ప్రిఫరెన్స్ షేర్స్. సో ప్రిఫరెన్స్ షేర్స్ కూడా వన్ ఆఫ్ ది సోర్సే కదా. yes sir సో ప్రిఫరెన్స్ షేర్స్ లో కూడా మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం కదా. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు yes sir నేను ఖచ్చితంగా ఇంత మినిమం పే చేస్తానని చెప్పేసి మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది ఖచ్చితంగా ఇంత పే చేస్తానని చెప్పేసి మనం ఏం చేస్తాం? కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం లేదా? yes sir మనం అలాగే డిబెంచర్ హోల్డర్స్ కి ఎలాగైతే ఇంట్రెస్ట్ పక్కాగా పే చేస్తామని అంటామో, ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా మనం ఏం చేస్తాం? పే చేస్తాం అని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం. yes sir ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇట్స్ ఎ చార్జ్ అగైన్స్ట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా సరే ఇంట్రెస్ట్ పే చేయాలి. yes sir P&L లో క్లెయిమబుల్ ఎక్స్పెండిచర్ అది ఫర్ ది పర్పస్ ఆఫ్ టాక్సేషన్. yes sir ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది ఏం చేస్తామమ్మా? ప్రాఫిట్స్ ఉంటేనే ఇస్తాం సార్. ట్యాక్సెస్ పే చేసేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి మనం అప్రాప్రియేట్ చేస్తాం. అవును సార్. ఆ ప్రాఫిట్స్ ఉంటే మనం పే చేస్తాం.
ఎస్ సార్. లేకపోతే పే చేయం, అవును సార్. అంతే కదమ్మా. ఎస్ సార్. కానీ జనరల్ గా మనం చూసుకుంటే పే చేయాలా లేదా? చెయ్యాలి సార్. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క కాస్ట్ అని తెలుసు. ఎస్ సార్. కానీ దానివల్ల ట్యాక్స్ సేవింగ్ వస్తుందా? ట్యాక్స్ సేవింగ్ రాదు సార్. ట్యాక్స్ సేవింగ్ ఎందుకు రాదంటే మన P&L క్లెయిమబుల్ ఎక్స్పెండిచర్ కాదు ఇది. ఎస్ సార్. ట్యాక్స్ పే ఆఫ్టర్ ట్యాక్స్ చేసిన పే చేసిన తర్వాత మనకి ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాన్నే ప్రిఫరెన్స్ డివిడెండ్ కింద ఇస్తాం సార్. దాన్ని ప్రిఫరెన్స్ డివిడెండ్ కింద మనం పే చేస్తాం. ఎస్ అది సార్. కూడా ప్రాఫిట్ ఉంటే పే చేస్తాం. అవును సార్. ప్రాఫిట్ ఉంటే పే చేసేది ఎక్కడమ్మా? డివిడెండ్ లోన్ సార్. అకౌంట్స్ లో. ఎస్ సార్. మన అకౌంట్స్ లో క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ప్రాఫిట్ ఉంటేనే పే చేస్తాం అని చెప్పేసి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే. సో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం మాట్లాడుకునేటప్పుడు ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది కూడా మనం ఇప్పుడు మనం ఎలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక అది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇచ్చే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఇచ్చే డబ్బులు కూడా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా డబ్బులు పే చేసేలాగే ఉండాలి కదమ్మా, మనం ఎర్న్ చేయాలి కదా. ఎస్ సార్. అలాంటప్పుడు ఖచ్చితంగా పే చేయాలా, పే చేయమా? పే చేయాలి సార్. మనం ఇక్కడ పర్సెప్షన్ ఎలా ఉండాలి, మనకి ఖచ్చితంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాడికి డబ్బులు పే చేద్దామని ఇంటెన్షన్ తోనే అలాంటి ప్రాజెక్ట్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలని చూడాలి. ఎస్ సార్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అందరికీ డబ్బులు పే చేయాలి, ఊరికే ఇన్వెస్ట్ చేస్తాడు ఎవడన్నాని? అందరికీ డబ్బులు పే చేయాలి ప్రాఫిట్ సార్. ఉంటే ఇవ్వు లేకపోతే ఇవ్వద్దు అని చెప్పేసి అనేది అంటాడా? ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత దరిద్రంలో గెలిపిన తర్వాత వాడు అలాంటివి అంటాడు. కానీ ఖచ్చితంగా మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తున్నాం అంటే ఒక చోట ఇన్వెస్ట్ చేయాలా లేదా అని డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం, ఆ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కి డబ్బులు పే చేయాలనే ఇంటెన్షన్ తోనే అది కూడా మన ఆబ్లిగేషన్ మన లైబిలిటీ అని చెప్పేసి అని పెట్టుకుని మనం ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చే రిటర్న్ తో ఈ డబ్బులు పే చేయడానికి చూస్తాం. అవునా? అవును సార్. సో అంటే పే చేయాలంటే మనం ఎర్న్ చేయాలి కదమ్మా. చేయాలి సార్. ఎంత ఎర్న్ చేయాలి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి పే చేయాలంటే ఎంత ఎర్న్ చేయాలి అనేది మనకి అంటే నీకు నువ్వు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అమ్మా, నీకు పే చేయాలంటే నీకు ఎర్నింగ్ అది, నాకేంటది కాస్ట్. మరి కాస్ట్ టు ద కంపెనీ ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏమవుతుంది నాకు కంపెనీకి అని చెప్పేసి అని అన్నప్పుడు వైల్ కన్సిడరింగ్ ద మన ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ రావాలి అని చెప్పేసి కన్సిడర్ చేసేటప్పుడు మన కాస్ట్ ఎలా చూడాలి, ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం తీసుకోవాలమ్మా. అవును సార్. ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కదా మనం తీసుకోవాల్సింది. మరి ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఎలా తీసుకుంటాము అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క ప్రిఫరెన్స్ డివిడెండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎన్ని రకాలు, ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని రకాలమ్మా? ఇక్కడ కూడా రిడీమబుల్, ఇర్రిడీమబుల్ అంతేనా? ఫస్ట్ ఇర్రిడీమబుల్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి అసలు తిరిగి పే చేయం. అవును సార్. సో తిరిగి పే చేయమని చెప్పేసి అని అనుకున్నప్పుడు మనం ఎంత ఎర్న్ చేస్తే సరిపోతుంది, ఇంట్రెస్ట్ ఒకటి ఎర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, ప్రీమియం పే చేస్తామా డిస్కౌంట్ కి పే చేస్తామా అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేమెంటే చేయం కాబట్టి. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అనుకున్నప్పుడు వీళ్ళకి పే చేసే కాస్ట్ ఏంటి, ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై డినామినేటర్ ఏం వేసుకోవాలి, నెట్ ప్రొసీడ్స్ సార్. నెట్ ప్రొసీడ్స్ నాట్ ఇష్యూ ప్రైస్. ఎందుకంటే నెట్ ప్రొసీడ్స్ ఎందుకు తీసుకుంటున్నామమ్మా, నెట్ ప్రొసీడ్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ డబ్బులే నా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఫర్ ఇన్వెస్ట్మెంట్. అలాంటప్పుడు ఆ డబ్బుల మీద వచ్చే రిటర్న్ తోనే నేను ఇక్కడ పే చేయగలనా లేదా అని చెప్పేసి చూసుకోవాలి నేను. సో ఎంత ఎర్న్ చేస్తున్నాను లేదా అని చెప్తాను. అలాంటప్పుడు నేను ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ లో నేను కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి, పీడీ బై ఎన్పి. పీడీ అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్, ఎన్పి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా, కే. కాస్ట్ ఆఫ్ డెట్ ని కేడి అని ఎలాగైతే ఉన్నామో, కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ని కేడి అని ఎలాగైతే ఉన్నామో, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏమనాలి, కేపి. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమన్నాం, కేఓ అన్నాం. సో కాబట్టి ఇక్కడ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కేపి ఈక్వల్స్ టు పీడీ బై ఎన్పి. అదే రిడీమబుల్ డిబెంచర్స్ అనుకుంటే ఏమవుతుందమ్మా సార్, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనుకుంటే కనుక ఏమవుతుందమ్మా, వీళ్ళకి ప్రిఫరెన్స్ డివిడెండ్ తో పాటుగా మనం ఏం చేయాలి,
రిడమ్షన్ వాల్యూ కూడా పే చేస్తాం. అవును సార్. అంటే ప్రీమియం కానీ డిస్కౌంట్ కానీ ఎలాగైనా పే చేస్తాం. ఎస్ సార్. సో అక్కడ మన కాస్ట్లు అంటే ఏముంటాయి, ప్రిఫరెన్స్ డివిడెండ్ కాస్టే ప్లస్ ఆ రిడమ్షన్ వాల్యూ కూడా కాస్టే. రిడమ్షన్ ప్రీమియం చేస్తే కనుక సో దాన్ని ఏం చేస్తున్నాడు, రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ డివైడెడ్ బై ఎన్, ఇది మనకి కాస్టే, హోల్ డివైడెడ్ బై ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో ఇక్కడ డిబెంచర్స్ లాగే ఇది కూడా కాస్ట్ సేమ్, ఆ రిడమ్షన్ వాల్యూ మైనస్ నెట్ ప్రొసీడ్స్ డివైడెడ్ బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఎస్ సార్. రిడీమబుల్ ఇర్రిడీమబుల్ కేసుల్లో రెండు కూడా మనకి అర్థమైంది. ఎస్ సార్. అంతేనమ్మా? అవును సార్. రైట్, ఆఫ్ చేసాను. నెక్స్ట్ మంజునాథన్. ఎస్ సార్. సో మనకి ఉండే సోర్సెస్ యొక్క ఒక్కొక్క కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ సోర్స్ మనం వచ్చింది ఏంటంటేనమ్మా ఈక్విటీకి వచ్చింది. ఈక్విటీ. ఎస్ సార్. మనకి టర్మ్ లోన్ కూడా ఉంటదమ్మా. టర్మ్ లోన్ అంటే కాస్ట్ ఏంటి, మనం టర్మ్ లోన్ అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాం అనుకోమ్మా, దానికి ఏంటి ఇంట్రెస్ట్. ఓకే, సో మనకి ఎంత అయితే టర్మ్ లోన్ అడిగాం అంత ఇస్తారు, కానీ ఎక్కడ ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు. ఈ ఇంట్రెస్ట్ మీద కూడా మనకి ఏమొస్తుంది, ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ టర్మ్ లోన్ అంటే మనకి ఏంటి, I into 1 minus t ఎఫెక్టివ్ కాస్ట్ ఎలా వస్తుంది, I into 1 minus t డివైడెడ్ బై లోన్ అమౌంట్ ఆర్ నెట్ ప్రొసీడ్స్ ఎంపీ. అంతేనా? ఎస్ సార్. సో ఇది టర్మ్ లోన్ కి సంబంధించిన కాస్ట్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెట్ ప్రొసీడ్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు లోన్ అమౌంట్. ఎస్ సార్. అందుకని తక్కువ ఎవరు ఎక్కువ ఎవరు. అవును సార్. మనం అక్కడ డిస్కౌంట్ కి ప్రీమియం కి ఇష్యూ చేసినట్టుగా ఉండదమ్మా ఇక్కడ. సో కాబట్టి టర్మ్ లోన్ కి ఇచ్చే కాస్ట్ ని పెద్దగా నేను క్యాలిక్యులేట్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే I into 1 minus t ఎందుకో తెలుసు, డివైడ్ బై NP అనేది మీకు అర్థమైంది. అవును సార్. సో ఇప్పుడు ఈక్విటీ యొక్క కాస్ట్ ఏంటి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టు, డిబెంచర్ హోల్డర్స్ కి అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టు నువ్వు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతావా? నో సార్. అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వవు కదా. అవును సార్. అలాంటప్పుడు వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదా డబ్బులు? ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ హోల్డర్స్ కి పే చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే అప్పుడు పే చేస్తాను. ఏమైనా మిగిలితే పే చేస్తావు. నువ్వు అకౌంటింగ్ టెర్మినాలజీలో మాట్లాడుతున్నావు, అకౌంటింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు, అకౌంట్స్ దృష్టిలో మాట్లాడుతున్నావు. నువ్వు ఫైనాన్స్ మేనేజర్ దృష్టిలో ఆలోచించమ్మా. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ లో నువ్వు ఇన్వెస్ట్ చేయబోతున్నావు. ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఈక్విటీ షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు. నువ్వు బాబు నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పేసి ఈక్విటీ షేర్ హోల్డర్ నా డబ్బులు అడుగుతున్నావు. నువ్వు డబ్బులు ఇస్తే నేను ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తాను, ఈ ప్రాజెక్ట్ నుంచి రిటర్న్ వస్తుంది, ఆ రిటర్న్ మీకు ఇస్తాను అని చెప్పేసి అంటున్నాను నువ్వు. ఇప్పుడు ఎవడైనా నీకు ఎందుకు డబ్బులు ఇస్తాడమ్మా? డివిడెండ్ రిటర్న్ ఏమొస్తుందేమో, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే కదా డివిడెండ్ నీకు పే చేస్తాడు. నువ్వు ఈక్విటీ హోల్డర్ ఎప్పుడు కూడా డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేసే కదమ్మా నీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అవును సార్. సో అలాంటప్పుడు వాడికి పే చేయాల్సిన వాడికి నువ్వు ఎంత పే చేయాలి, వాడికి ఎంత పే చేయాలమ్మా? వాడి ఈక్విటీ క్యాపిటల్ పెట్టిన వాడికి కాస్ట్ ఎంత అవుతుంది? అండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత పర్సెంటేజ్ సార్. ఏదమ్మా ఎక్స్పెక్ట్ చేసే పర్సెంటేజ్ సార్. ఈక్విటీ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్, వాట్ యు కాల్ ఇట్ ఎక్స్పెక్టేషన్, అంతేనా? అవును సార్. వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు ఈక్విటీ హోల్డర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ఈక్విటీ హోల్డర్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు అని నేను అడగాల? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత దాన్ని బట్టి. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇప్పుడు అదే ఆబ్జెక్టివ్ తో వేరే కంపెనీలో ఎంత అయితే రిటర్న్ వస్తుందో దాన్ని బట్టి చూడాలి. సో అదే ఆబ్జెక్టివ్ తో ఎంతైతే రిటర్న్ వస్తుందో అంతా కూడా మనం పే చేయాలని చెప్పేసి నువ్వు అంటున్నావు, అంతేనా? ఎస్ సార్. ఈక్విటీ హోల్డర్స్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు కదమ్మా. అవును సార్. వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారా? నో సార్. నువ్వు ఆలోచించినట్టే నేను ఆలోచిస్తానా? నువ్వు డబ్బులు పెట్టాలని రెడీగా ఉన్నావు, నేను డబ్బులు పెట్టాలని రెడీగా ఉన్నాను. నువ్వేమో బయట ఇదే డబ్బుల్ని బయట ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 20% వస్తుంది, నాకు 20% చాలు నువ్వు అనుకుంటున్నావు.
బయట వచ్చేదే నీ దగ్గర వస్తుందంటే నేను బయట ఇన్వెస్ట్ చేసుకుంటాను కానీ నీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను. అంటే దానికంటే తక్కువ ఉండకూడదు అనిపిస్తుంది. అవును, దానికంటే తక్కువ ఉండకూడదు, కరెక్టే. కానీ ఎంత కాస్ట్ తీసుకోవాలి, ఎక్స్పెక్టేషన్ అంటే ఎంత తీసుకోవాలి? నువ్వేమో 20% చాలు అంటున్నావు, కానీ నేను 25% కావాలంటున్నాను. నేను అందరి ఎక్స్పెక్టేషన్స్ ఒకేలా ఉంటాయా? ఉండవు సార్. మరి అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఒకటి తరపున నువ్వు క్యాలిక్యులేట్ చేసింది నువ్వు నీ దృష్టిలో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే నా దృష్టిలో తప్పు అయిపోతుంది. అవును సార్. అవునా? ఎస్ సార్. సో మరి అలాంటప్పుడు హౌ ద ఈక్విటీ కాస్ట్ టు బి క్యాలిక్యులేటెడ్? మిగతా ప్రిఫరెన్స్ డిబెంచర్స్ లో అక్కడ కాంట్రాక్ట్ ప్రకారం ఉంటది కాబట్టి అది ఖచ్చితంగా పే చేయాలి కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు నీకు. ఈక్విటీకి వచ్చేసరికి మనకి ఇట్స్ ఎ టఫెస్ట్ టాస్క్. ఎందుకంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ విల్ బి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ టు బి మెట్. మనం మీట్ అవ్వాల్సింది ఏంటి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఇస్ ఎ రెవెన్యూ టు ద ఈక్విటీ హోల్డర్, కాస్ట్ టు ద కంపెనీ. హౌ డస్ ద ఎక్స్పెక్టేషన్ టు బి మెట్ కంపెనీ? హౌ డస్ అంటే ఎలా మీట్ అవుతుంది అనేది కాదు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు అంతే రిటర్న్ వచ్చేలాగా మన ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం కదమ్మా. అవును సార్. మరి మనం అక్కడ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఆ ప్రాజెక్ట్ లో వచ్చే రిటర్న్ అనేది మన క్యాపిటల్ హోల్డర్స్ కి సరిపోతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసేటప్పుడు అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. చెక్ చేసేటప్పుడు మనకి కాస్ట్ ఎంత పడుతుందో తెలుసుకోవాలి. కాస్ట్ అనేది ఎంత పడుతుందో తెలుసుకునేటప్పుడు ప్రతి క్యాపిటల్ ప్రొవైడర్ యొక్క కాస్ట్ అనేది మనం తీసుకోవాలి. అలాంటప్పుడు ఈక్విటీ క్యాపిటల్ ప్రొవైడర్ యొక్క కాస్ట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. How tough, how difficult it is to expect an equity shareholders expectation అనేది ఇప్పుడు మనం చూస్తామమ్మా. ఓకే సార్. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ మెథడాలజీస్ మనం స్టడీ చేస్తామమ్మా. ఎస్ సార్. సో ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్ వాట్ హీ విల్ ఎక్స్పెక్ట్ ఈజ్ డివిడెండ్ అనుకుంటే కనుక మనం ఏ అప్రోచ్ వెళ్ళాలంటే అమ్మా, డివిడెండ్ అప్రోచ్ లోకి వెళ్ళాలంట. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని మనం కాస్ట్ కింద తీసుకుని మనం వెళ్ళాలంట. సార్ ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్ డివిడెండ్ చూడటం ఎర్నింగ్స్ చూస్తాడని అనుకున్నాం అనుకోమ్మా, అలాంటప్పుడు ఎర్నింగ్స్ అప్రోచ్ చూడాలంట. ఎర్నింగ్స్ అప్రోచ్ ఎందుకు చూస్తాడు అంటేనమ్మా, ఇప్పుడు డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీ ఎర్న్ చేసిన టోటల్ ఎర్నింగ్స్ లోంచి ఈ డిబెంచర్ హోల్డర్స్ కి ప్రిఫరెన్స్ హోల్డర్స్ కి ఇచ్చేసిన తర్వాత ఉన్న దాంట్లోంచి ఏదైతే కొంత పర్సెంట్ డివిడెండ్ పే చేస్తామో ఆ డివిడెండ్ ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటే కనుక డివిడెండ్ అప్రోచ్ అంటామా. సో అలా కాదు సార్, కొంతమంది చెప్తారు ఏమని, ఇక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్ ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ ని చూస్తాడు. ఎందుకంటే ఎర్నింగ్స్ ఎట్టి పరిస్థితులు చివరాఖరికి అంటే డిబెంచర్ హోల్డర్స్ కి, టర్మ్ లోన్స్ కి, తర్వాత ప్రిఫరెన్స్ హోల్డర్స్ కి పే చేసేసిన తర్వాత ఉన్న ఎర్నింగ్స్ అంతా ఎవరికి చెందుతాయి? ఈక్విటీ హోల్డర్స్ కే చెందుతాయి. అది డివిడెండ్ రూపంలో వెళ్ళొచ్చు, లేకపోతే కంపెనీలోనే రీఇన్వెస్ట్ అయిపోవచ్చు రీటైన్డ్ ఎర్నింగ్స్ కింద. కానీ అంటే ఎప్పుడు కూడా ఈక్విటీ హోల్డర్ ఏం దృష్టిలో పెట్టుకుంటాడు? ఎర్నింగ్స్ దృష్టిలో పెట్టుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా. అప్పుడు హౌ మచ్ హీస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఎంత అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాడు ఎంత ఎర్నింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనం తీసుకుంటామంట. అలాగే సో డివిడెండ్ అనేది ఒకేలా ఉంటుందా? ఒకేలాగా పే చేస్తే కనుక వాడు వస్తాడా అంటే వి విల్ ఎక్స్పెక్ట్ సమ్ గ్రోత్ ఇన్ ద డివిడెండ్. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే డివిడెండ్ గ్రోత్ అప్రోచ్. అలాగే డివిడెండ్ తో పాటుగా ఏం చూస్తాడంట? ఎర్నింగ్స్ గ్రోత్ కూడా చూస్తాడమ్మా. సో కాన్స్టెంట్ ఇవన్నీ కూడా ఈ రెండు కూడా కాన్స్టెంట్ డివిడెండ్. if he is expecting a constant dividend, if he is expecting a constant earnings అంటే ఎవ్రీ ఇయర్ డివిడెండ్ కాన్స్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అనుకుంటే కనుక అప్పుడు మనం అప్రోచ్ మోడల్ లోకి వెళ్ళాలి. అదే ఎర్నింగ్స్ ని కాన్స్టెంట్ గా మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే ఎర్నింగ్స్ అప్రోచ్ లోకి వెళ్ళాలి. డివిడెండ్ విత్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే కనుక అప్పుడు
ఇక్కడ డివిడెండ్ గ్రోత్ డివిడెండ్ గ్రోత్ అప్రోచ్ కి వెళ్ళాలి. ఎర్నింగ్స్ ప్లస్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఎర్నింగ్స్ గ్రోత్ అప్రోచ్ ఎర్నింగ్స్ గ్రోత్ అప్రోచ్. ఎస్ సార్. ఇచ్చిన క్వశ్చన్ ని బేస్ చేసుకుని, మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని మనకి ఒక కంపెనీకి వెళ్ళామమ్మా, కంపెనీకి మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద కానీ ఫైనాన్స్ మేనేజర్ కింద కానీ వెళ్ళామనుకో, అప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఈ అప్రోచెస్ లో ఏ అప్రోచ్ వాడాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటా ఉంటాం. ఎస్ సార్. ఓకే, ఇవి కాకుండా ఇంకొక అప్రోచ్ ఉంటదమ్మా, దాన్ని సిఏపిఎం మోడల్ అంటారమ్మా. ఓకే, సిఏపిఎం మోడల్ క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. ఓకే, సో ఈక్విటీ హోల్డర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడమ్మా, వీడు రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు. అవునా? అవును సార్. రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు వాడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎలా ఉంటుందంట, రిటర్న్ కూడా హైగా ఉంటుంది. వీడు రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి రిటర్న్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకే, ఈ రిస్క్ ని కాంపన్సేట్ చేసే విధంగా వాడి ఎక్స్పెక్టేషన్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కనుక అప్పుడు మనం ఏ మెథడాలజీకి వెళ్తా ఉంటామా, సిఏపిఎం మోడల్ వెళ్తా ఉంటాం. ఓకే, సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ సిఏపిఎం మోడల్, ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయమంటాడంటే ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అంటాడు. ఓకే, రైట్. దీన్ని మనకి నేను ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఈ ఫార్ములా ఎలా డెరైవ్ అవుతాం అనేది మనం చూద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ నువ్వు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నువ్వు ఈక్విటీ హోల్డర్ అనుకుందాం, నువ్వు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈక్విటీ ఇన్వెస్టర్ అమ్మా. ఓకే, నువ్వు రిస్క్ లెస్ గా బ్యాంక్ లో డబ్బులు పెట్టుకుంటే నీ దగ్గర డబ్బులు ఎంత వస్తాయి, నీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక రిస్క్ ఫ్రీ రిటర్న్ వస్తుంది కదమ్మా. జనరల్ గా రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటే బ్యాంక్స్ దగ్గర అంటే 6% ఉంటుంది. ఓకే, జనరల్ గా అంటే 6, 7, 5 అలా 4 అలా ఉండొచ్చు. సో జనరల్ గా మనకి ఏంటంటే 6% వస్తుంది. రిస్క్ ఏం వద్దు బాబు, నేను డబ్బులు తీసుకెళ్లి జాగ్రత్తగా ఉండాలి, రీపేమెంట్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒక చోట పెట్టుకుంటే నీకు ఎంత వస్తుంది? 6% బ్యాంక్ లో పెట్టుకుంటే, ఆర్బీఐ లో కొన్ని డిపాజిట్స్ చేసుకుంటే కనుక కంపల్సరీ పే చేస్తారు. కాబట్టి అది గవర్నమెంట్ బాండ్స్ లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కానీ ఇన్వెస్ట్ చేసినా సరే మనకి ఏంటి అక్కడ రీపేమెంట్ వస్తుందనే ఉద్దేశంలో అక్కడ మనకి రిస్క్ ఫ్రీ రిటర్న్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు అదే డబ్బులు నాకు అప్పిస్తున్నాం అనుకోమ్మా, అదే డబ్బులు నాకు అప్పిస్తున్నాం అనుకోమ్మా, అదే 6% నువ్వు అప్పిస్తావు, నాకు ఇంకా ఎక్కువ ఇస్తాను, ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తావు. ఎంతకి ఇస్తావు? 15%. ఎంతమ్మా? 15% అలా ఇస్తాను. 15% అలా ఇస్తావు. 15% అని ఎలా 20 చెప్పు? అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఇప్పుడు రిస్క్ ఫ్రీ రిటర్న్ 6% అంటున్నావు, 6% అంటున్నావు, ప్లస్ ఇక్కడ 15% అంటే నాకు పే చేసిన, నాకు ఇచ్చినందుకు నువ్వు తీసుకున్న రిస్క్ కి ఇది రిస్క్ ఫ్రీ రిటర్న్. ఈ డబ్బులకి రిస్క్ ఫ్రీ రిటర్న్ ఎంత? 6%. నాకు ఇచ్చిన రిస్క్ కి, నాకు అప్పు ఇచ్చినందుకు రిస్క్ కి నువ్వు ప్రీమియం అడుగుతున్నావు. ఏమడుగుతున్నావమ్మా? ప్రీమియం ఎంత అడుగుతున్నావు నువ్వు? 9% అడుగుతున్నావు. ఓకే, సో ఈ రిస్క్ ప్రీమియం అనేది నాకు నువ్వు కట్టింది రిస్క్ ప్రీమియం అంతా 9%. అలాంటప్పుడు కంపెనీకి ఎంత ఉంటుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ 9% ప్రీమియం ని క్యాలిక్యులేట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మార్కెట్ లో 100% రిస్క్ దగ్గర నువ్వు ఎంత రిటర్న్ అనేది జనరల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే గనక అక్కడ మార్కెట్ రిటర్న్ ఈజ్ 24% అంట. మార్కెట్ రిటర్న్ అనేది ఎంతమ్మా? 24% అంట ఎగ్జాంపుల్ కి. ఓకే, అందులోంచి రిస్క్ ఫ్రీ రిటర్న్ ఎంతమ్మా? 6%. అంటే 100% రిస్క్ దగ్గర ప్రీమియం ఎంతమ్మా? 18%. 100% రిస్క్ దగ్గర రిస్క్ ప్రీమియం ఎంత? 18%. అంతేనా? అందులో ఇక్కడ ఇదే విధంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసావు అనుకుంటే నువ్వు నాకు అసైన్ చేసిందంత 9% కి అసైన్ చేసావు. అంటే నా దగ్గర ఎంత రిస్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? 9%.
ప్రీమియం అమ్మ. రిస్క్ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు బయట మార్కెట్ లో 100% రిస్క్ దగ్గర 18% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు, కానీ Yes, నువ్వు sir. నా దగ్గర నుంచి 9% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎస్ సార్. అంటే యు ఆర్ క్లాసిఫైయింగ్ మీ యాజ్ ఏ 0.5 అంటే 50% రిస్క్ ఫ్యాక్టర్ కింద నువ్వు నన్ను ఐడెంటిఫై చేసావు. అవును సార్. అంతేనమ్మా? అంతే. సో మార్కెట్ లో 100% రిస్క్ దగ్గర 24% ఉంటే అందులోంచి రిస్క్ ఫ్రీ రిటర్న్ తీసేస్తే, రిస్క్ ఫ్రీ రిటర్న్ 6% తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 18%. 18% వస్తుందమ్మా. అవును సార్. 18% లో నువ్వు నాకు క్లాసిఫై చేసిన రిస్క్ కేటగిరీ ఎంత? 0.5 రిస్క్ 0.5. కేటగిరీ అని చెప్పేసి నువ్వు నా రిస్క్ కేటగిరీస్ చేసావు. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. సో అంటే 6% కంటే నా దగ్గర ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 9% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. 0.5 into 18% అంటే ఎంత అవుతుంది? 9%. సో ఈ 0.5 అనేది ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా? బీటా. దట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? బీటా. బీటాని దేంతో రిప్రజెంట్ చేస్తున్నావు? రిస్క్ తో రిప్రజెంట్ చేస్తున్నావు. ఓకే, సో ఈ మార్కెట్ రిస్క్ ప్రీమియం అనేది మార్కెట్ రిటర్న్ అంటారమ్మా. ఆర్ఎం అంటే ఏంటి? మార్కెట్ రిటర్న్. అందులోంచి రిస్క్ ఫ్రీ రిటర్న్ తీసేస్తే ఏమొస్తుంది? మార్కెట్ రిస్క్ ప్రీమియం వస్తుంది. ఇది మార్కెట్ రిస్క్ ప్రీమియం. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం. మన ఎగ్జాంపుల్ ఏంటది? 18%. మార్కెట్ రిస్క్ ప్రీమియం అంతా 18%. కంపెనీ స్పెసిఫిక్ గా రిస్క్ ప్రీమియం అంతా ఇక్కడ 9%. అంటే బీటా అని తీసుకున్నాం, 0.5 తీసుకున్నాం. ఈ పార్ట్ అంతటిని కలిపి రిస్క్ ప్రీమియం అంటాం, ప్లస్ దీన్ని ఏమంటాం? రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ యొక్క ఎక్స్పెక్టేషన్ ని రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక మనం చూస్తే ఏ మెథడాలజీ ఫాలో అవ్వాలి టు అరైవ్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటమ్మా? కేఈ. To arrive at the cost of equity in terms of a risk perception or risk point of view, what the methodology is to be adopted is CAPM. Yes sir. అదేనమ్మా, మనకి ఇచ్చిన క్వశ్చన్ ని బేస్ చేసుకుని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉన్న డిఫరెంట్ అప్రోచెస్ అనేవి మనం చూస్తున్నామమ్మా. Yes sir. ఓకే, సో వీటి గురించి ఇంకా ఎలాబొరేట్ డిస్కషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చేద్దాం. ఓకే, రైట్. సో దీని మీద ప్రాబ్లమ్స్, దీని మీద ఇంకా ఎలాబొరేటివ్ డిస్కషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.